ఎస్ ఫ్రెండ్స్, గుడ్. సో ఇక్కడ మనం చూద్దాం ప్రాజెక్ట్ లో ఎలా పనిచేస్తాం చూద్దాం. ఓకే, సో జనరల్ గా మనకి దిస్ ఈజ్ అవర్ ల్యాప్టాప్, దిస్ ఈజ్ వన్ ఫెలో. ఓకే, సో ఇతను ఏం చేస్తా ఉంటాడు, తన ల్యాప్టాప్ నుంచి ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏడబ్ల్యూఎస్ లో సర్వర్ ఉంటుంది యాక్చువల్. సో దిస్ ఈజ్ ఏడబ్ల్యూఎస్, ఇలా ఏడబ్ల్యూఎస్ ఉంది. ఓకే, ఈ ఏడబ్ల్యూఎస్ లో ఒక సర్వర్ ఉంది. ఎస్, సో ఇక్కడున్న ఏడబ్ల్యూఎస్ లో ఉన్న ఈ సర్వర్ ని ఇతను కనెక్ట్ అవుతాడు. ఫస్ట్ పాయింట్, కనెక్ట్ అవుతాడు. సో ఈ సర్వర్ ఏంటి సార్ అంటే ఇది లైనక్స్ సర్వర్. సో లైనక్స్ సర్వర్ ని కనెక్ట్ అవుతాడు ఫస్ట్ పాయింట్. సో కనెక్ట్ అయిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్, సో టోటల్ గా ఎవరైతే కనెక్ట్ అయ్యారో కనెక్ట్ అయిన తర్వాత తను వర్క్ చేస్తూ ఉంటాడు అనుకోండి, వర్క్ చేస్తూ ఉంటాడు. సో ఈజ్ ఎ రూట్ యూజర్. ఇతను ఎవరు ఇది, ఇతను రూట్ యూజర్. ఓకే, రూట్ యూజర్ లాగా లాగిన్ అయ్యాడు కాబట్టి ఇతను రూట్ యూజర్. అతను రూట్ యూజర్ కాబట్టి అతనికి అన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. దట్ మీన్స్ వాట్, ఫుల్ యాక్సెస్ ఉంటుంది. ఫుల్ యాక్సెస్, full access in the sense what, he can go anywhere, he can do anything, he can delete the files, he can modify the files, yes, he can change the permissions, everything he can do. ఏదైనా చేయగలడు అతను. సో అతను ఎక్కడి నుంచి లాగిన్ అయ్యాడు, ఇస్ తన లోకల్ మిషన్ నుంచి. అంటే దట్ మీన్స్ వాట్, దిస్ ఇస్ వాట్ దేర్ ఫ్రమ్ ఆఫీస్ ల్యాప్టాప్. ఓకే, సో అక్కడి నుంచి ఇతను కనెక్ట్ అవుతాడు రూట్ యూజర్ గా. కనెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ కేసులో మనకి ఇదే ప్రాజెక్ట్ లో పనిచేస్తుంటాం. మరి ఇలాగ పనిచేసేటప్పుడు సింపుల్ గా ఎస్, yes friends, this is my project. Okay, this is my project. Yes, we have 8 members in our team, 8 members in our team. Okay, 8 members in our team. Okay, so general గా 8 members లో 2 members న్యూ జాయిన్, కొత్తగా జాయిన్ అయ్యారు members. సో 2 members ఏం చేయాలి, వాళ్ళకి సర్వర్ యాక్సెస్ కావాలి. సో 2 members కి సర్వర్ యాక్సెస్ కావాలంటే స్ట్రైట్ అవే మనం ఏం చేస్తాం, సింపుల్ గా ఎస్ ఫ్రెండ్స్, మనం రూట్ యూజర్ కదా, అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ 2 members కి సర్వర్ యాక్సెస్ కావాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే యాజ్ అ రూట్ యూజర్ గా నేను యూజర్ యాడ్ అనే కమాండ్ ఉపయోగిస్తాను. యూజర్ యాడ్ అనే కమాండ్ ఉపయోగించి ఒక యూజర్ ని తయారు చేస్తాను. ఆ యూజర్ KK1. మళ్ళీ యూజర్ యాడ్ ఉపయోగించి KK2, అంటే ఫస్ట్ యూజర్ సెకండ్ యూజర్. ఓకే, తర్వాత పాస్డబ్ల్యూడి ఉపయోగించి KK1 కి పాస్వర్డ్ సెట్ చేస్తాను. అగైన్ పాస్డబ్ల్యూడి ఉపయోగించి KK2 కూడా పాస్వర్డ్ సెట్ చేస్తాను. సో పాస్వర్డ్ వచ్చేసి 123, పాస్వర్డ్ వచ్చేసి 123. అంటే యూజర్ నేమ్ సెట్ చేశాను, పాస్వర్డ్ సెట్ చేశాను. KK1 మై యూజర్ నేమ్, KK2 మై KK1 KK2 బోత్ ఆర్ యూజర్స్. సో పాస్వర్డ్స్ ఏంది 123 123. ఎవరు తయారు చేశారు, నేనే. యాజ్ అ రూట్ యూజర్ నేనే రూట్ యూజర్ ని తయారు చేశాను. అయితే ఇక్కడ కేసు ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు ప్రతిసారి రూట్ యూజరే ఇదంతా తయారు చేయాలా, ఇదంతా రిస్క్ అవ్వాలంటే చాలా కష్టం. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ 8 మెంబర్స్ లో ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ఎస్ ఫ్రెండ్స్ 8 మెంబర్స్ లో ఇక్కడ 8 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్ లో ఒక పర్సన్ ని తీసుకొని అతనికి ఆ రెస్పాన్సిబిలిటీ నేను ఇస్తా. ఎలాగా, ఎస్ బాస్, ఎవరన్నా కొత్తగా జాయిన్ అయితే నువ్వే ఒక పని చేయి, సో నువ్వే ఇదంతా చేసుకోవడానికి నేను పర్మిషన్ ఇస్తానని చెప్పాను నేనే. ఎవరు, నేను రూట్ యూజర్. నాకెవరు చెప్పారు, నాకు లైనక్స్ చెప్పింది. ఏమని, లైనక్స్ ని అడిగామా, ఇదేంది గోల, ప్రతిసారి నేను రూట్ యూజరు, మరి ప్రతిసారి ఈ కంపెనీలో జాయిన్ అయినా ఇంకోటైనా అంటే నన్ను సాగుకొడుతున్నారు. అంటే డెవలపర్స్ అయినా, టెస్టర్స్ అయినా, ఇంకోటి సర్వర్ యాక్సెస్ కావాలంటే నా దగ్గరికి వస్తున్నారు. కాబట్టి నేను ఈ పని చేయలేనమ్మా అని లైనక్స్ చెప్పాడు. ఎవరు, రూట్ యూజర్. అప్పుడు లైనక్స్ ఏం చేసింది, బాబు నువ్వు తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక వ్యక్తికి ఒక పర్మిషన్ ఇచ్చావంటే ఆ వ్యక్తే ఇవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా చూసేస్తాడు, ఆ వ్యక్తి ఇక నుంచి ఆ వ్యక్తే పని చేస్తా ఉంటాడు అని చెప్పింది. ఎవరు, లైనక్స్ అలా చెప్పింది అనమాట. సో అప్పుడు రూట్ యూజర్ ఏం చేస్తాడు, ఈ వ్యక్తిని ఎస్ ఫ్రెండ్స్ తీసుకొని ఎస్ సేమ్ క్వాలిటీస్ అంటే ఏదైతే రూట్ యూజర్ కు ఉన్నాయో రూట్ యూజర్ క్వాలిటీస్ మొత్తాన్ని ఇతనికి ఇచ్చేయచ్చు అనమాట. రూట్ యూజర్ క్వాలిటీస్ మొత్తాన్ని ఇతనికి అప్పచెప్తాడు. రూట్ యూజర్ పర్మిషన్స్ అన్ని ఇక్కడ అప్పచెప్తాడు. ఎవరికి, ఇక్కడ ఈ టీమ్ లో ఉన్న ఒక పర్సన్ కి. ఆ పర్సన్ ఏం చేస్తాడు, స్ట్రైట్ అవే ఎస్ అన్ని విషయాలు అతను చూసుకుంటాడు. అంటే రూట్ యూజర్ లోకి రాకుండా, ఎందుకంటే రియల్ టైమ్ లో రూట్ యూజర్ లోకి లాగిన్ అయ్యేది మీరు చాలా తక్కువగా ఉంటుంది. ఎస్ 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 మీరు లాగిన్ అవ్వలేరు. చాలా మంది రూట్ యూజర్ లో లాగిన్ అవుతాం, రూట్ యూజర్ లో వర్క్ చేస్తాం అని ఫీల్ అవుతున్నాను. నో నో నో, నేను క్లాసెస్ అలా రూట్ యూజర్ లో మీకు చెప్తాను అంతే. రూట్ యూజర్ లో మీకు యాక్సెస్ ఇవ్వరు, మీరు లాగిన్ అవ్వరు కూడా. ఎస్,
అంటే కొన్ని కంపెనీస్‌లో 5, 6, 7 ఇయర్స్ అలా ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పుడు యెస్ మీరు రూట్ యూజర్ ప్రివిలెజెస్ తీసుకుంటారు. అని చాలా చాలా కంపెనీస్‌లో యెస్ ఫ్రెండ్స్. అంటే ఇట్ మే వేరీ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. కంపెనీ నుంచి కంపెనీకి మారిద్దనమాట. కొంతమంది ఒక 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్‌లో ఉన్న వాళ్ళకే రూట్ యాక్సెస్ ఇచ్చేస్తారు. అంటే కంపెనీ స్టాండర్డ్స్‌ని బట్టి. అంటే యెస్ సార్ హావ్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఆన్ థిస్. యెస్ ప్లీజ్ గివ్ మీ అంటే ఇచ్చేస్తాడు. అంటే స్టాండర్డ్స్. సో మిడ్ లెవెల్ కంపెనీస్, సీఎంఎం లెవెల్ 3, లెవెల్ 5 అర్థమైందా? తర్వాత స్టార్టప్స్ ఇవన్నీ చాలా లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ ఉన్న కంపెనీలో నువ్వు జాయిన్ అయితే ఇలాగా. కొన్ని కంపెనీలుంటాయి. మనకి 15 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంటది. కొన్ని కంపెనీలుంటాయి. మనం ఫ్రెషర్‌గా కంపెనీలో జాయిన్ అవుతాం. ఫ్రెషర్‌గా జాయిన్ అయ్యాం. సూపర్! ఎక్సలెంట్! ఎక్స్ట్రార్డినరీ! ఫ్రెషర్‌గా జాయిన్ అయ్యాం. కనీసం మనకి టాప్ ఎంఎన్‌సి అది. టాప్ ఎంఎన్‌సి. జాయిన్ అయిపోయాం. జాయిన్ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత మనకి 10+ ఉంటది. 12+ ఉంటది. 10 సంవత్సరాలు ఉంటది. 12 సంవత్సరాలు ఉంటది గానీ, బయట ఏ కోర్స్ నేర్చుకుంటే జాబ్ వచ్చిద్దో తెలీదు మళ్ళీ. అదేందది? 12 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది గదా! అతనికి. అతనికెందుకు తెలీదు? అది టాప్ ఎంఎన్‌సి గదా! టాప్ ఎంఎన్‌సి నీ సేవలను ఎలా ఉపయోగించుకుంటదంటే, బోర్డర్స్ అన్నమాట. అన్ని బోర్డర్స్ ఉంటాయి. అన్నీ ఏంటి? అన్నీ ఇట్లా కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్ అప్లై. ఇదిగో ఈ పని నువ్వు చేయాలా. ఇదిగో ఈ పని ఈడు చేయాలా. ఇదిగో ఈ పని నువ్వు చేయాలా. ఇదిగో ఈ పని నువ్వు చేయాలా. ఇదే చేసి బయటికెళ్ళిపో. ఇదే చేసి అంటే ఎదుగు బొదుగు ఉండదు మనిషికి. ఇక బట్ హి ఈస్ హావింగ్ 12 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. హి ఈస్ హావింగ్ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. బట్ హి డజంట్ నో ఎనీథింగ్. హౌ టు హ్యాండిల్ ది సిట్యుయేషన్. హౌ టు హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్. సో, కొంతమందికి అసలు ఏమీ తెలీదిగ. అంటే ఏం తెలుసు వాళ్ళకంటే అదేదో ఒక ప్రాజెక్ట్ ఉంటది. ఆ ప్రాజెక్ట్‌లో ఒక టాస్క్ ఉంటది. ఆ టాస్క్‌కి ఈ పాత చింతకాయ పచ్చడిలాగా దీన్ని తీసుకొని దానికి యాడ్ చేసి పని చేసుకొని బయటికి రావటం. పని చేసుకొని బయటికి రావడం. పని చేసుకొని బయటికి రావటం. సాయంత్రం ఏది ఫ్రైడే వస్తే హాలిడే తీసుకొని సాటర్‌డే, సండే ఎంజాయ్ చేసి మళ్ళీ ఆఫీస్‌కెళ్ళటం. ఇదే తెలుసు. బట్ కొంతమందుంటారు టాప్ ఎంఎన్‌సీలో పనిచేసేవాళ్ళైనా నా ఎదుగు బొదుగు లేదురా! నా జీవితం ఏందిది? నేను టాప్ ఎంఎన్‌సీలో పనిచేస్తున్నాను. నేనింకా బాగా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని అతనేం చేస్తాడంటే పోటీగా యెస్ ఈ ప్రపంచం ఐటీ ప్రపంచం మొత్తాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తా ఉంటాడు. అసలు ఏంటి? ఏ కోర్సులున్నాయి? ఏ కోర్స్ బెనిఫిట్ ఉంది? ఏ కోర్స్ నేర్చుకుంటే ఫిట్ అవుతాను నేను? సో, నాకిప్పుడు ఈ ప్యాకేజ్ ఇంతుంది. నేను ఇంకా బెస్ట్ ప్యాకేజ్ నేర్చుకోగలనా? యెస్. అలా కొంతమంది ఆలోచన చేసి పూర్తి స్థాయిలో పైకెదిగిపోతా ఉంటారు. అలా కాబట్టి టాప్ ఎంఎన్‌సీలో పనిచేస్తున్నాం అనే పేరుకే గాని, బట్ ఒక సీఎంఎం లెవెల్ 3 ఒక స్టార్టప్స్‌లో పనిచేసే 2 ఇయర్స్ పనిచేస్తే చాలు. 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌తో సమానం. ఏంటి స్టార్టప్స్‌లో లేతే సీఎంఎం లెవెల్ 3లో చాలా మిడ్ రేంజ్ కంపెనీలో, మిడ్ లెవెల్ కంపెనీస్‌లో 2 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ చాలు. 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌తోని బీట్ చేయొచ్చు. ఎక్కడ టాప్ ఎంఎన్‌సీలో పనిచేసే 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌ని 2 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఈ క్యాండిడేట్ బీట్ చేయగలడు. యెస్. వై? బికాస్ హి కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్. నథింగ్. నో పర్మిషన్స్. నో కండిషన్స్ ఇన్ స్టార్టప్స్. సీఎంఎం లెవెల్ 3 ఆర్ మిడ్ లెవెల్ రేంజ్. బట్ ఇక్కడ సీఎంఎం లెవెల్ 5 స్టాండర్డ్స్ కంపెనీలో నో, 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 నో. యూ డూ థిస్ థింగ్స్ ఓన్లీ. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ థిస్ థింగ్స్ ప్లీజ్ గో అవే అంతే అయిపోయింది. సో, అంచేత నేనేమంటానంటే, ఇలాగా మనం ఎన్ని కంపెనీలో వర్క్ చేస్తున్నాం అనేది గాదు గానీ, రూట్ యూజర్ అనేది ఎలాంటి కండిషన్‌లో నీకిస్తాడనేది చెప్పలేం. కాబట్టి థిస్ మే వేరీ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. చెప్పాను గదా! ఇదంతా అందుకే చెప్పాను. ఒక కంపెనీలో సిస్టమ్, ఒక కంపెనీలో అప్రోచ్, ఒక ప్రాజెక్ట్‌లో అప్రోచ్, ఒక క్లయింట్ అప్రోచ్, మళ్ళీ ప్రాజెక్ట్‌లో మారిన తర్వాత ఇంకొక అప్రోచ్ ఉంటది. ప్రాజెక్ట్ అయిన తర్వాత ఇంకోటుంటది. అర్థమైందా? ఇలాగా. సో, ఈ విధంగా మన స్టైల్‌గా, ఫ్యాషన్‌గా అంత కోర్స్‌ని స్టడీ జేసి నేర్చుకుంటా ఉండాలి. మనకెప్పుడైనా అడిషనల్ స్కిల్స్ ఇంపార్టెంట్. ఓకే. సరే. ఓకే. ఇంత బాగుంది సార్. ఇది మాకైతే అర్థం కాలేదు సార్. మీరు ఇంకో భాషలో ఏమన్నా చెప్తారా? సింపుల్ భాష నేను చెప్తా చూడండి. సింపుల్‌గా చెప్పాలంటే మీరు చూడండి. ఇప్పుడు సపోజు మీకు మంచి స్థాయిలో నీట్‌గా చెప్తా. ఈ కాలేజ్ ఉంది. ఓకే. ఈ కాలేజ్‌లో మనకు సింపుల్‌గా చెప్పాలంటే యెస్ ఫ్రెండ్స్. మనకి కాలేజ్ అంటే ఏంది? సో, బీటెక్ అవునా? ఎంటెక్ క్లాసెస్ నడుస్తాయా లేదా? బీటెక్, ఎంటెక్, యూ నో ఎంసీఏ క్లాసెస్ నడుస్తా ఉంటాయి. ఓకే. సో, బీటెక్‌లో మనకి డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. ఎంటెక్‌లో మనకి డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. సో, బీటెక్‌లో మనకి ఏం బ్రాంచ్ ఉంది సార్? సివిల్ ఉంది. అవునా? సివిల్. తర్వాత మెకానికల్ ఉంది. తర్వాత సీఎస్‌సి ఉంది. తర్వాత ఈసీ ఉంది. త్రిబుల్ ఈ ఉంది. అవునా? తర్వాత ఐటీ ఉంది. ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. సో, ఇక్కడ నేనేమంటానంటే ప్రతి బ్రాంచ్‌కి ఒక హెచ్ఓడి ఉంటాడు. యెస్ హెచ్ఓడి. ప్రతి బ్రాంచ్‌కి ఒక హెచ్ఓడి ఉంటాడు. అవునా? కాదా? ప్రతి బ్రాంచ్‌కి ఒక హెచ్ఓడి. హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్ ఉంటాడు. ప్రతి బ్రాంచ్‌కి. సివిల్ బ్రాంచ్ హెచ్ఓడి వేరు. అలాగే ఇక్కడ ఎంటెక్ గూడా ఒక బ్రాంచ్‌కి ఇంకో హెచ్ఓడి ఉంటాడు. ఎంటెక్‌లో ఏ బ్రాంచ్‌కైతే ఆ బ్రాంచ్. ఎంటెక్స్ ఏ బ్రాంచ్‌కైతే ఆ బ్రాంచ్. మరి ఎంసీఏ గూడా హెచ్ఓడి ఉంటాడు. ఎంసీఏ.
హెచ్ఓడి ఇలా హెచ్ఓడిస్ మెయింటైన్ చేస్తుంటారు. నేను అనేది ఏంటంటే ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే, సో హెచ్ఓడి అంటే ఎవరు? బయట వ్యక్తి? నో. హెచ్ఓడి అంటే ఎవరు? ఎస్, లెక్చరరే. ఈజ్ ఎ లెక్చరర్ ఆర్ ఎ ప్రొఫెసర్ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇట్లా. అవునా? అసోసియేట్ ప్రొఫెసర్ అంటే వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ కూడా కొంత ఎక్స్‌పీరియన్స్ వస్తాయి వీళ్ళకి. ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు లెక్చరర్ గాను, ప్రొఫెసర్ గాను, అసిస్టెంట్ ప్రొఫెసర్ గాను, అసోసియేట్ ప్రొఫెసర్ గాని జాయిన్ అవుతారు. వీళ్ళందరికీ యెస్ ఫ్రెండ్స్ లెక్చరర్‌గా జాయిన్ అవుతారు. ప్రొఫెసర్‌గా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఒక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే, 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న తర్వాత వీళ్ళని ఏం చేస్తారు? హెచ్ఓడి బాధ్యతలు ఇస్తారు. కానీ మిగతా వాళ్ళకిస్తారా? మిగతా వాళ్ళకివ్వరు. అంటే దాంట్లో నువ్వు ఎక్కువగా యెస్ ఫ్రెండ్స్ బాగా హార్డ్ వర్క్ చేస్తూ, బాగా ఇన్వాల్వ్‌మెంట్ అవుతూ స్టూడెంట్స్ తోటి బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నప్పుడు యూ విల్ బికమ్ ఎ హెచ్ఓడి. కన్ఫర్మ్‌గా నీకు హెచ్ఓడి ఇస్తారు. బట్ నువ్వు ఆల్రెడీ హెచ్ఓడి గాకముందు నీ డిజిగ్నేషన్ ఏంది? యూ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ దట్స్ ఇట్. నువ్వు అసిస్టెంట్ ప్రొఫెసర్‌వే అంతే. అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి ఈ స్థాయికెళ్ళావు. హెచ్ఓడికెళ్ళావు. ఓకే. బాగుంది. మరి అలాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి హెచ్ఓడికెళ్తారు. మళ్ళీ ఇక్కడ చూస్తే ఎప్పుడు ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్‌లందరూ ఈ హెచ్ఓడి కింద మళ్ళీ పనిచేయటం మొదలుపెడతారు. అప్పటి వరకు ఫ్రెండ్స్ ఈళ్ళందరూ. బట్ ఇప్పుడేంది హెచ్ఓడి కింద వీళ్ళు మళ్ళీ పనిచేయాల్సొస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు మొత్తం గూడా ఈ హెచ్ఓడి కింద పనిచేయాలి. అలాగా ఇంకొక హెచ్ఓడి ఉంటాడు. ఇంకో బ్రాంచ్‌కి. అతని కింద చాలా మంది అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు మళ్ళీ పనిచేస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు మళ్ళీ పనిచేయాలి. అంటే అతను గూడా అసిస్టెంట్ ప్రొఫెసరే. బట్ అతనికి 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండటం వల్ల 15+ ఎక్స్‌పీరియన్స్ ఉండటం వల్ల అతను హెచ్ఓడి అయ్యాడు. అతను వన్స్ అపాన్ ఎ టైమ్ హి వాస్ ఎ అసిస్టెంట్ ప్రొఫెసర్. యెస్. బట్ నౌ హి ఈస్ ఎ హెచ్ఓడి. బాగుంది. ఓకే సార్. బ్రహ్మాండంగా ఉంది సార్. మరిప్పుడు హెచ్ఓడీలు చాలా మంది ఉంటారుగా? యెస్ ఫ్రెండ్స్. హెచ్ఓడీలు చాలా మంది ఉంటారు. హెచ్ఓడి అంటే ఏంది? పైనుంచే దిగిరాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌నే హెచ్ఓడి అవుతాడు అనుకోండి. సో, ఇప్పుడు చూడండి యాక్చువల్‌గా ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న తినకు చాలా వరకి తక్కువ ప్రివిలేజెస్ ఉంటాయి. లీస్ట్ ప్రివిలేజెస్. అసిస్టెంట్ అంటే డెసిషన్ మేకింగ్ వీడి చేతులో ఉండదు. బ్రాంచ్ మొత్తాన్ని వీడు నడపలేడు. యెస్. ఇప్పుడు మెకానికల్ బ్రాంచ్ ఉంది. కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఉంది. బ్రాంచ్ మొత్తానికి హెడ్ వీడు గాదు. వీడు వేరే వాడి కండిషన్స్ ఫాలో అవ్వాలా. వేరే వాడు చెప్పినట్టు వీడు ఫాలో అవ్వాలి. బట్ ఇప్పుడేంది? వీడిని బట్టి అందరూ ఫాలో. అంటే ఏంది? డెసిగ్నేషన్ మారింది. కాబట్టి నేను చెప్పేదేంటంటే, డెసిగ్నేషన్ ఎప్పుడైతే మారిందో, ఈ ఈ ఈ ఈ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ థిస్ బ్రాంచ్. బట్ మారనప్పుడు ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నప్పుడు అతనేం చేయలేడు. ఇప్పుడేంది కొన్ని రూల్స్ పెడతాడు. కొన్ని గైడ్‌లైన్స్ పెడతాడు. యెస్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి. ఈ క్లాస్ ఇట్లా, ఆ క్లాస్ ఇట్లా అట్లా చెప్పడం మొదలు పెడతాడిక్కడ. ఎప్పుడు? అంటే స్థాయి పెరిగింది కాబట్టి. అతను అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నప్పుడు లేదు. ఇప్పుడు కొంచెం అంటే నేనేమంటానంటే, ఇప్పుడు గతంలో అతనికి లీస్ట్ ప్రివిలేజెస్ కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఫుల్ యాక్సెస్ కలిగి ఉంటున్నాడు. ఫుల్ అంటే ఏంది? పార్షియల్ యాక్సెస్ అనుకోండి. ఇదేంది అసలు లీస్ట్ పక్కా లీస్ట్. ఇది కొంచెం పార్షియల్‌గా. ఇంతవరకి అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి హెచ్ఓడిగా ఎదిగిన తనకు కొంచెం. అయితే ఇంకొక పనుందిక్కడ. హెచ్ఓడి నుంచి ఇక్కడ యాక్చువల్‌గా ఏందంటే మనకి ఇదిగో ఇక్కడ చూడండి. ఇతను ఈ హెచ్ఓడి ఏమో సివిల్, మెకానికల్, సీఎస్‌సి, ట్రిపుల్ ఈ హెచ్ఓడి. ఇతనేంది ట్రిపుల్ ఈ హెచ్ఓడి. ఇతనేంది యెస్ ఫ్రెండ్స్. ఇతను ట్రిపుల్ ఈ హెచ్ఓడి అయితే ఇతనేమో సివిల్ హెచ్ఓడి. ఇతనేమో మెకానికల్ హెచ్ఓడి. ఇతనేమో సంథింగ్ ఈళ్ళందరూ హెచ్ఓడీసే. అయితే వీళ్ళందరికంటే ఒక బాస్ ఉంటాడు. వీడు చూడండి ఇక్కడ వీడు హెచ్ఓడికి మళ్ళీ ఒక 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ వచ్చిందనుకో, వెంటనే వాడేమవుతాడు ఫ్రెండ్స్ ప్రిన్సిపల్ అవుతాడు. అరే! మొన్నటి వరకు నువ్వు హెచ్ఓడే ఇప్పుడు 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది. వీళ్ళందరికంటే రిచ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. యెస్ హి విల్ బికమ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్. ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్. అర్థమైందా? ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్. ఈ కాలేజీకి ప్రిన్సిపల్ అయ్యాడు. అరే! చూసారా? ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న అతను అలా ఎదిగి ప్రిన్సిపల్ అయిపోయాడు. ఇప్పుడు నేనేమంటానంటే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నప్పుడు అతని బాధ్యత వేరు. హెచ్ఓడిగా ఉన్నప్పుడు అతని బాధ్యత వేరు. అతని రెస్పాన్సిబిలిటీస్ వేరు. బట్ ప్రిన్సిపల్‌గా ఉన్నప్పుడు అతని బాధ్యత వేరు. అతని రెస్పాన్సిబిలిటీస్ అతనికొచ్చే ఫెసిలిటీస్ వేరు. అతని ప్రివిలేజెస్ వేరు. అతని యాక్సెస్ టైప్ కూడా వేరుగా ఉంటది. అంటే ఎలాగా మారిందేది? లెవెల్స్ మారినియి. కానీ రియల్‌గా చెప్పాలంటే అతను ప్రొఫెసరే. అసిస్టెంట్ ప్రొఫెసరే. ప్రొఫెసర్ నుంచి ఆ స్థాయికి అతను మనిషే. అలాగే నేనేమంటానంటే, ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నప్పుడు ఇతనికి కొన్ని పర్మిషన్స్ ఒస్తాయి. ఓకే. హెచ్ఓడి అయినప్పుడు ఇతనికి కొన్ని పర్మిషన్స్ ఒస్తాయి. ఓకే. అసలు ప్రిన్సిపల్ అయితే చాలా పర్మిషన్స్ ఒస్తాయి. ఓకే. అట్లనమాట. అలాగా. అంటే ప్రిన్సిపల్‌కి ఏం జేయొచ్చు టోటల్ ఎంటైర్ కాలేజ్.
టోటల్ కాలేజ్ బాస్. ఇందాకేంది హెచ్ఓడి అంటే ఏంది? ఓన్లీ వన్ బ్రాంచ్. వాట్ ఈస్ దిస్? ఓన్లీ వన్ బ్రాంచ్. ఒక బ్రాంచ్‌కి మాత్రమే. ఇక్కడేంది? టోటల్ కాలేజీ మొత్తాన్ని డీల్ చేస్తాడు. సో, టోటల్ కాలేజీ మొత్తం డీల్ చేస్తాడు. ఈ కాలేజీలో ప్రిన్సిపల్ పైన ఎవరుంటారు? చైర్మన్. చైర్మన్ ఎవరుంటారు? కాలేజీ ఓనరే మాక్సిమం చైర్మన్‌గా ఉంటాడు. కాలేజీ ఓనర్ ఎవడైతే ఉన్నాడో అతనే చైర్మన్‌గా ఉంటాడు. కాలేజీ చైర్మన్ అంటే అతనే ఓనర్ ఆఫ్ ద కాలేజ్. ఓనర్ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూషన్స్. ఓకే. అప్పుడు ఓనర్ ఏం చేస్తాడంటే ప్రిన్సిపల్ అని బాధ్యతలు ఇతనికి ఇచ్చాడు కాబట్టి అప్పుడు హి విల్ బికమ్ ఎ ప్రిన్సిపల్. సో, ఈ ప్రిన్సిపల్‌కి ఏం చెప్తాడు చైర్మన్? ఏయ్! ఏయ్ ప్రిన్సిపల్ ప్లీజ్ డూ థిస్ టాస్క్ ఇమ్మీడియేట్‌లీ. ప్లీజ్ డూ థట్ టాస్క్ ఇమ్మీడియేట్‌లీ. ప్లీజ్ డూ లైక్ థిస్. ప్లీజ్ డూ లైక్ థిస్. అట్లా కండిషన్స్ అన్ని చైర్మన్ జెప్తాడు. చైర్మన్ జెప్పిన కండిషన్‌లన్నీ ఇతను ఫాలో చేస్తా ఉంటాడు. ఎవరు? ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ కింద ఎవరుంటారు? హెచ్ఓడి. హెచ్ఓడికి కింద అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈ విధంగా హైరార్కీ నడుస్తా ఉంటది. అలాగే ఇప్పుడు ఈ చైర్మన్ గొడవేంది? ప్రిన్సిపల్ గొడవేంది? ఈ లైనెక్స్ ఏంది? ఇది లైనెక్సా? ఇది కాలేజా? కాలేజీ గాదు ఏం గాదు. ఇది లైనెక్సే. అయితే దేనికి ఇది ఇంత మనం జెప్తున్నాం? అంటే ఇక్కడ చైర్మన్ అనేది లైనెక్స్ అనుకో. ఓహో! చైర్మన్ అనేది ఓనర్ అంతే. లైనెక్స్ కింద ఎవరుంటారంటే ప్రిన్సిపల్ అంటే రూట్ యూజర్. ఓకే. రూట్ యూజర్. రూట్ యూజర్ కెన్ డూ ఎనీథింగ్. ప్రిన్సిపల్ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ థిస్ కాలేజ్. యెస్. సరే నేనొక మాట అడుగుతాను. ఈ ప్రిన్సిపల్ అనేవాడు వైస్ ప్రిన్సిపల్‌ని సెట్ చేయడానికి అవకాశం ఉంటదా? లేదా? 100% యెస్. వాడు జెప్తాడు చైర్మన్, "ఏయ్! చైర్మన్, ఏయ్! ప్రిన్సిపల్ మీకెవరైతే నచ్చారో, ఎవరైతే హెచ్ఓడి ఉన్నారో, ఎవరైతే 15, 10+20+ ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళని ప్రిన్సిపల్‌గా తీసుకోవయ్యా నువ్వు. ఎందుకు? నాకు తెలీదు. నాకు ఆ సబ్జెక్ట్ రాదు. నాకసలు తెలీదు. ఎందుకంటే దాంట్లో నువ్వు మంచి ఎక్స్‌పర్ట్. కాబట్టి ఎవరిని వైస్ ప్రిన్సిపల్‌గా పెట్టుకోవాలో పెట్టుకో." అప్పుడు వాడు వైస్ ప్రిన్సిపల్‌గా పెట్టుకుంటాడా లేదా? యెస్. అంటే హెచ్ఓడీలు చాలా మందున్నారు. కానీ ఒక వ్యక్తిని వైస్ ప్రిన్సిపల్‌గా పెడతాడు. యెస్. ఇది స్టోరీ. అంటే ఇక్కడ మీకు చూడాల్సిందేంటంటే ఫ్రెండ్స్. సో, కాలేజీ చైర్మను చైర్మను, చైర్మన్ కింద ప్రిన్సిపల్. యెస్. ఈ ప్రిన్సిపల్ కింద ఒక వైస్ ప్రిన్సిపల్ ఉంటాడు. వైస్. యెస్. ఇది స్టోరీ. ఈ కాలేజీ మొత్తానికి. అంటే ఎందుకు వైస్ ప్రిన్సిపల్‌ని పెట్టారు? అంటే ఎక్కువ బ్రాంచెస్ అయింది గదా! అందుకని ఇద్దరిని గూడా పెడతారు వైస్ ప్రిన్సిపల్‌ని కొన్ని సందర్భాల్లో. ఇద్దరిని వైస్ ప్రిన్సిపల్ గూడా పెడతారు. చెప్పలేం. ఒకళ్ళైనా, ఇద్దరైనా వైస్ ప్రిన్సిపల్స్ ఉంటారు. ఎందుకు సార్? ఎందుకంటే బ్రాంచెస్ ఎక్కువైనాయి కదా! అన్ని బ్రాంచ్‌లకి ఒకే ప్రిన్సిపల్ చేయలేడుగా. యెస్. అన్ని బ్రాంచ్‌లకి ఒకటే ప్రిన్సిపల్ చేస్తే రిస్క్ అయిద్ది. అందుకని ఇట్లాగా. సో, ఇప్పుడు నేనేమంటానంటే చైర్మన్. సో, చైర్మన్ అనేది కాలేజ్ ఓనర్ యాక్చువల్. ప్రిన్సిపల్ అనేది కాలేజీలో అన్ని విషయాలు చూసేదానికి. వైస్ ప్రిన్సిపల్ అనేది ఫ్రెండ్స్. వైస్ ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్ లాంటి వాడే కానీ ప్రిన్సిపల్ గాదు. ప్రిన్సిపల్ లాంటి వాడంతే. ప్రిన్సిపల్‌కొచ్చే ఫుల్ యాక్సెస్ ఇతనికుంటది. కానీ ప్రిన్సిపల్ గాదు. కానీ ప్రిన్సిపల్ గాదు గానీ ప్రతిసారి వైస్ ప్రిన్సిపల్ అని జెప్పాలా. ఒకసారి ప్రిన్సిపల్ రాలేదనుకో వైస్ ప్రిన్సిపల్ పని దే కెన్. మొత్తం ఏదైనా జేసుకోవచ్చు వైస్ ప్రిన్సిపల్. కాపోతే ఇక్కడేంది వైస్ ప్రిన్సిపల్ అని రాయాలి. అయితే ఒకనాటి సందర్భంలో ఇదిగో వైస్ ప్రిన్సిపల్ ఇతనున్నాడు. వైస్ ప్రిన్సిపల్ ఏం జేశాడు? కేకే అనే వైస్ ప్రిన్సిపల్ ఫోను జేశాడు. ఎవరికి? చైర్మన్‌కే జేశాడు. ప్రిన్సిపల్‌కి కాకుండా. "హై చైర్మన్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. హూ ఆర్ యూ? థిస్ ఈస్ సంథింగ్ కేకే ఫ్రమ్ యువర్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్" అన్నాడు. కేకే వైస్ ప్రిన్సిపల్ తెలీదే. అంటే అప్పుడేం జేయాలా? అప్పుడు ప్రిన్సిపల్‌కి ఫోను ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ అనేవాడు కేకే ఉన్నాడా? సార్ ఉన్నాడు సార్. వాడు మీకు జేసాడేంటి? సరే చేసాడులే. ఏంది వాడి ప్రాబ్లమ్ ఏదో కనుక్కో. అంటే ఇక్కడ రికగ్నిషన్ అట్లా వస్తదన్నమాట. సో, అలా గాకుండా ఇంకో స్టైల్‌లో ఫోను జేస్తాడిక్కడ కేకే. ఇంకో స్టైల్‌లో ఫోను జేస్తాడు. ఏమని? "చైర్మన్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. హూ ఆర్ యూ? ఐ యామ్ కేకే ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ కాలేజ్" అన్నాడు. కేకే ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ కాలేజా? అంటే మర్చిపోయాడు వైస్ ప్రిన్సిపల్ చెప్పడం. వైస్ ప్రిన్సిపల్ చెప్పకుండా ఏదైతేంలే వీడికి ఏందిలే అని ప్రిన్సిపల్ అని జెప్పాడు. ప్రిన్సిపలా? కేకే అనే ప్రిన్సిపల్ ఎవరు లేరే. సారీ రాంగ్ నంబర్ అని పెట్టేస్తాడు. ఎవడు? చైర్మన్. ఎందుకు? కేకే అనేవాడు ప్రిన్సిపల్ గాదిక్కడ. వైస్ ప్రిన్సిపల్. నువ్వు వైస్ ప్రిన్సిపల్ అని చెప్తేనే గాని వాడికి తెలీదు. కానీ నువ్వేం జెప్పావు? ప్రిన్సిపల్ అని చెప్పావు. ప్రిన్సిపల్ అని జెప్పాల్సింది వీడు గదా! ఇక్కడున్న పర్సన్ జెప్పాలా. ప్రిన్సిపల్ ఈయన జెప్పాలా. యెస్. సో, మనం ప్రిన్సిపల్ ఈయన, వైస్ ప్రిన్సిపల్ ఈయన. అట్లా చెప్పాలి.
లేకపోతే అర్థం కాదు. అంటే ఈ గొడవ ఏంది? ప్రిన్సిపల్ గొడవ అంటే కొన్ని ప్రివిలేజెస్‌ని అర్థం చేసుకోవాలంటే ఈ గొడవ మనకు అవసరం. వైస్ ప్రిన్సిపల్ ఏంది? ప్రిన్సిపల్ ఏంది? చైర్మన్ ఏంది? అలాగే ఇక్కడ చూస్తే యెస్ ఫ్రెండ్స్ చూడండి. ఇక్కడ, ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎవరైతే ఉన్నారో యెస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆ! ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆళ్ళు లైనెక్స్ అని చెప్పాలి. లైనెక్స్. మరి ప్రిన్సిపల్ అనేవాళ్ళు వ్యక్తిని మనం ఏమని పిలుస్తామంటే యెస్ ఫ్రెండ్స్. రూట్ యూజర్, రూట్ యూజర్. యెస్. మరి వైస్ ప్రిన్సిపల్‌ని మనం ఏమని పిలుస్తామంటే వైస్ అని పిలుస్తున్నాం గదా! ఇక్కడ సూడో యూజర్. వీడిని సూడో యూజర్ అని పిలుస్తాం. యెస్. అంటే సూడో యూజర్ ఎట్లయ్యాడు? వైస్ ప్రిన్సిపల్ ఎట్లయ్యాడు? ఈస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వన్స్ అపాన్ ఎ టైమ్. యెస్. ఈస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ వన్స్ అపాన్ ఎ టైమ్. థాట్స్ వై తర్వాత కొన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉండటం వల్ల ఇతను వైస్ ప్రిన్సిపల్. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే ఏంది? యెస్. అప్పుడేం ప్రివిలేజెస్ లేవు. అప్పుడు వాడిని నార్మల్ యూజర్ అని పిలుస్తాం. అప్పుడేం లేవు విషయం. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నప్పుడు ఏం లేదు. ఇప్పుడు వైస్ ప్రిన్సిపల్‌గా ఉన్నప్పుడు సూడో యూజర్ అయ్యాడు. సూడో యూజర్ అంటే ఏంది? హి కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ లైక్ ఎ ప్రిన్సిపల్. లైక్ ఎ ప్రిన్సిపల్. అప్పుడు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే యెస్ ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా సరే నార్మల్ యూజర్, సూడో యూజర్, రూట్ యూజర్, లైనక్స్ ఇట్లా వచ్చింది. అందుకోసం ఇయన్నీ చెప్పాను. అర్థమైందా? చైర్మన్ అనేవాడు లైనక్స్. ఆ రూట్ యూజర్ అనేవాడు ప్రిన్సిపల్. సూడో యూజర్ అనేవాడు వైస్ ప్రిన్సిపల్. నార్మల్ యూజర్ అంటే జస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సరే నేనొక మాట అడుగుతానిక్కడ. ఇక్కడ నార్మల్ యూజర్‌గా ఉన్న ఈ వ్యక్తిని సూడో యూజర్‌గా చేసేసాడంటే ఎవరు జేస్తారు? ప్రిన్సిపల్ జేయాల. కానీ ఆ ప్రిన్సిపల్ ఎవరినడగాల? లైనక్స్‌ని అడగాల. ఏమని? అమ్మా లైనక్స్ ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడమ్మా. మంచి చదువుకున్నాడు. బాగా 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇతన్ని ప్రిన్సిపల్ చేద్దాం, వైస్ ప్రిన్సిపల్ చేద్దామా? చెయ్యవయ్యా అనిత్తాడు. ఎవడు? లైనక్స్. అంటే చైర్మన్. కాలేజీ చైర్మన్ లాంటోడు లైనక్స్. అప్పుడు చైర్మన్‌కి చెప్పాలి నువ్వు. "ఏయ్ చైర్మన్ యెస్ కేకే అనే వ్యక్తి ఉన్నాడు. 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అతను నా బదులుగా అతన్ని" అంటే నేను కొన్ని సార్లు అబ్సెంట్ అవుతా. నేను కొన్ని సార్లు పని చేయలేకపోవచ్చు. నేను కొన్ని సార్లు బిజీ అవ్వచ్చు. బట్ నా వర్క్ నేను డిస్ట్రిబ్యూట్ చేయాల. నా వర్క్‌ని షేర్ చేయాల. నా వర్క్ షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు కాలేజీలో. అందుకని కాలేజీలో ఇప్పటి నుంచి వైస్ ప్రిన్సిపల్‌గా పెడదాం. అంటే నాలాంటి వాడే వైస్ ప్రిన్సిపల్ అంటే. కానీ ఏం లేదు. చెప్పాలంటే సింపుల్‌గా చెప్పాలంటే సీఎం ఉన్నాడబ్బా! డిప్యూటీ సీఎం ఉన్నాడు. యెస్. మినిస్టర్ ఉంటాడు ఎప్పుడైనా. మినిస్టర్. సో, మినిస్టర్ వేరు, డిప్యూటీ సీఎం వేరు, సీఎం వేరు. డిప్యూటీ సీఎం అంటే సీఎం లాంటి వాడే. కానీ సీఎం గాదు. వైస్ ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్ లాంటి వాడే. కానీ ప్రిన్సిపల్ గాదు. బట్ అన్ని విషయాల్లో వీడికి ప్రిన్సిపల్ స్థాయి రేంజ్ ఉంటది. అన్ని విషయాల్లో డిప్యూటీ సీఎంకి సీఎం రేంజ్ స్థాయి ఉంటదన్నమాట. కానీ మినిస్టర్‌గా ఉన్నప్పుడు నో. నో వే. డిప్యూటీ సీఎం అయినప్పుడు యెస్. టోటల్. డిప్యూటీ సీఎం చేసిన వ్యక్తి ఎవరు? సీఎంఏ. అట్లాగే ఇక్కడ గూడా లైనక్స్ అనేది యెస్. ఇదిగో ఇలాగ ఈ వ్యక్తిని సూడో యూజర్‌గా చెయ్యి. సూడో యూజర్‌గా చేస్తే కొన్ని ప్రివిలేజెస్ ఎక్కువొస్తాయి. అంటే నార్మల్ యూజర్‌గా ఉన్నప్పుడు జరిగే పనులు, సూడో యూజర్ తర్వాత జరిగే పనులు వేరుగా ఉంటాయి. వేరంటే ఏంది? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సింపుల్‌గా చెప్పాలంటే? ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజు నువ్వు నార్మల్ యూజర్‌వబ్బా! నువ్వెవరివి? నువ్వు నార్మల్ యూజర్‌వి. నార్మల్ యూజర్‌వు నువ్వు. ఓకే. సో, ఇక్కడ రూట్ యూజర్ ఉన్నాడిక్కడ. నువ్వేమో నార్మల్ యూజర్‌వే. రూట్ యూజర్ ఇక్కడున్నాడు. రూట్ యూజర్ అనేవాడు కేకే1. నార్మల్ యూజర్ అనేవాడు యెస్ ఫ్రెండ్స్. సో, నార్మల్ యూజర్ అనేవాడు యెస్ ఇంకొక యూజర్‌ని ఎస్ఎస్1 అనుకోండి. ఎస్ఎస్1 అనుకోండి. ఎస్ఎస్1 అనేవాడు నార్మల్ యూజర్. కేకే1 అనేవాడు రూట్ యూజర్ అనుకోండి. కదా! ఇప్పుడు సపోజ్ ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యారనుకో కంపెనీలో ఆర్గనైజేషన్స్. మరి వీడికి యూజర్‌ని తయారు చేయాలా? మరి వీడికి పాస్వర్డ్ కూడా తయారు చేయాలా? యూజర్ తయారు చేయాలా, పాస్వర్డ్ తయారు చేయాలా. నువ్వెవరు? నువ్వేమో నార్మల్ యూజర్. సో, వీడికి తయారు చేయాలి. అప్పుడు ఇలా వచ్చినప్పుడు నార్మల్ యూజర్‌గా ఉన్న నువ్వు యూజర్‌ని తయారు చేయొచ్చా? చేయలేవు. నో వే. పాస్వర్డ్ ఇయ్యొచ్చా? ఇవ్వలేవు. నో వే. యూజర్‌ని తయారు చేయలేవు. ఒక డ్రాబ్యాక్. పాస్వర్డ్ ఇవ్వలేవు. రెండో డ్రాబ్యాక్. 2 డ్రాబ్యాక్స్ ఇక్కడ. ఏదైనా కమాండ్స్ ఎగ్జిక్యూషన్ చేయగలవా? చేయలేవు. కమాండ్స్ అంటే ఏంది? ఇప్పుడు యూజర్ యాడ్ ఉంది. యూజర్ యాడ్ అనే కమాండ్ ఇతని వల్ల గాదు. యూజర్ మోడ్ ఉంది. యూజర్ యాడ్ మోడ్ అనేది కమాండ్ ఇతని వల్ల గాదు. ఏజ్ ఉంది. ఇతని వల్ల గాదు. ఎందుకు వల్ల గాదు? ఇతను నార్మల్ యూజర్. నార్మల్ యూజర్ అనేవాడు ఇన్ని కమాండ్స్ ఉపయోగించలేడు. మరి ఈ కమాండ్స్ అన్ని ఉపయోగించే వ్యక్తి ఎవరు? రూట్ యూజర్. వీడు. అంటే ఇక్కడ నార్మల్ యూజర్ ఉండేందుకు ఇక వేస్టే ఇంకంతే. చిన్న ప్రివిలేజెస్ తక్కువ. యెస్. అంటే ప్రాజెక్ట్‌లో తక్కువగా, చిన్నగా ఎదుగుతానికి ట్రై చేస్తాడు నార్మల్ యూజర్. అదే రూట్ యూజర్ టోటల్ ఎవ్రీథింగ్. అయితే ఇక్కడ
ఇదే నార్మల్ యూజర్ ని మనం సింపుల్ గా ఎస్ ఫ్రెండ్స్ సూడో యూజర్ గా చేయొచ్చు. ఎస్ సూడో యూజర్ గా చేసి ఇక్కడ యూజర్ యాడ్ కమాండ్ వాడొచ్చా? అన్ని వాడుకో. నీ ఇష్టం వచ్చినవి వాడుకో. కొన్నిటిని నీకిస్తా, కొన్నిటిని నీకివ్వను అని చెప్తాడు. ఎవరు? రూట్ యూజర్. ఈడికి రూట్ యూజర్‌కి ఎవరు చెప్పారు? లైనక్స్ చెప్పింది. ఏమని? "అరే బాబు! రూట్ యూజర్ నీలాంటి వాడినే ఒకడిని తయారు చేసుకో. అవసరమైనప్పుడు వాడిని ఉపయోగించుకో" అని చెప్పింది. మరి నార్మల్ యూజర్‌గా ఉన్న వీడిని రూట్ యూజర్ లాంటి వాడినే తయారు చేయాలంటే ఏం చేయాలి? అప్పుడు లైనక్స్‌ని నేనడిగా. కరెక్టే. నేనైతే అన్ని కమాండ్స్ టైప్ చేస్తాను. అన్ని కమాండ్స్‌ని ఎగ్జిక్యూషన్ చేయగలను. నాలాంటి వాడినే తయారు చేయమని నువ్వు చెప్పావు నాకు. ఇక్కడ SS1 అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని నాలాగే తయారు చేయాల. అంటే నాకు వచ్చిన ప్రివిలేజెస్, నాకున్న యాక్సెస్ మొత్తం వీడికివ్వాలా. అంతే కదా! అవును అంతే. మరి అలాంటి యాక్సెస్ ఇవ్వాలంటే, వాడిని నాలాగా తయారు చేయాలంటే, నేనేం చేయాలా? అని చెప్పాడు. యెస్. నేనేం చేయాలంటే, యెస్. ఇప్పుడు లైనక్స్ చెప్పింది. "ఏం లేదురా బాబు సింపులు. ఇదిగో నేను ఒక ఫైల్ ఇచ్చా. ఒక ఫైల్ ఇచ్చా. ఆల్రెడీ ఉంది ఫైలు లోపల ఇన్‌సైడ్ దిస్. ఆ ఫైల్ లోపలికెళ్ళు." ఓకే. ఎళ్ళానమ్మా. ఆ ఫైల్ లోపలికెళ్ళి ఎవడైతే నువ్వు నార్మల్ యూజర్ అని అంటున్నావో SS1 ఏం లేదు సింపుల్‌గా ఆ ఫైల్‌లో వాడిని జాయిన్ చేసేసేయి. SS1 అని రాసేసేయి. రాసావు. అర్థమైందా? SS1 అని రాసి వాడు ఎదురుగా ఆల్ అని ఇచ్చేసేయి. ఆల్. అంటే SS1 అనేవాడు ఆల్ కమాండ్స్‌ని ఎగ్జిక్యూషన్ చేస్తాడని అర్థం. SS1 ఆల్. ఆల్ అని ఇచ్చేసేయి అయిపోయింది. ఇక SS1 పూర్తి స్థాయిలో నీలాగే మారిపోతాడు. అయితే ఇక్కడ నువ్వు చూస్తే, ఇందాక మనం చూస్తే ప్రిన్సిపల్ ఉన్నాడు. ప్రిన్సిపల్ ఉన్నాడు. ప్రిన్సిపల్ ఉన్నాడు. ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ ఉన్నాడు. కానీ ప్రతిసారి నేను వైస్ ప్రిన్సిపల్ అనాలా? వద్దా? ఒకసారి అంటే సరిపోద్దా? యెస్ ఫ్రెండ్స్. అనాలా ప్రతిసారి? అనాల్సిందే సార్. అనకపోతే ఏమైద్ది? రిస్క్ స్టార్ట్ అయిద్ది. "ఏయ్! హూ ఆర్ యూ" అంటాడు వాడు వెంటనే. "హూ ఆర్ యూ? వై ఆర్ యూ కమింగ్ థిస్ ప్లేస్" అంటాడు. అందుకని ప్రిన్సిపల్ అనే పదం వేరు, వైస్ ప్రిన్సిపల్ అంటే ప్రతిసారి వైస్ ప్రిన్సిపల్ అని అంటూనే ఉండాలి యాక్చువల్‌గా. అలాగే ఇక్కడ గూడా వైస్ ప్రిన్సిపల్స్ ఈ గొడవ ఇయన్నీ పక్కన పెడితే ఇక్కడేముంటదంటే యెస్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఒక నార్మల్ యూజర్‌ని ఈ ఫైల్‌లో జాయిన్ చేశానో అప్పటి నుంచి ఆ యూజర్‌ని సూడో యూజర్ అని పిలుస్తా. అప్పటి నుంచి ఆ యూజర్‌ని సూడో యూజర్ అని పిలుస్తాను. ఆ యూజర్స్‌కి అవసరమైన పర్మిషన్స్ అన్ని నేను ఇక్కడే ఇచ్చేస్తా. ఎలాగిస్తాను? ఏం లేదు. ఫైల్ ఓపెన్ చేస్తానా? ఓపెన్ చెయ్యి. SS1 రాసేసేయి ఆ ఫైల్‌లో రాసేయి. ఓకే. రాసి పెట్టి ఏం చేస్తావు? ఆల్ అని ఇస్తే టోటల్ అన్ని పర్మిషన్స్ వస్తాయి. అలా కాకుండా SS1 రాసి రాసి యూజర్ మోడ్ అనే కమాండ్ రాసావనుకో, కామా యూజర్ యాడ్ అనే కమాండ్ రాసావనుకో, కామా యూజర్ డెల్ అనే కమాండ్ రాసావనుకో, అంటే యూజర్‌ని డిలీట్ చేయటం. దాన్నే మనం యూజర్ డెల్ అంటాం. యూజర్‌ని డిలీట్ చేయటం, యూజర్‌ని మోడిఫై చేయటం, యూజర్‌కి సంథింగ్ ఇవ్వటం. ఇవన్నీ గూడా SS1కి నేనిస్తా. ఎప్పుడు ఈ ఫైల్‌లో ఇలా రాస్తే అప్పుడు SS1 అనేవాడు తన మెషిన్‌లోకి లాగిన్ అయ్యి ఈ పనంతా జేసుకోవచ్చు. ఎప్పుడు నేనివ్వాలా? నేనెవరు? నా పేరు రూట్. నేను రూట్. నేనిస్తేనే నీకు వర్కౌట్ అయిద్దా. SS1కి ఇవన్నీ ఇవ్వాలి. అంటే 2గా చెప్పొచ్చు మనం. ఎప్పుడైనా సరే SS1 అనేవాడు నార్మల్ యూజర్. ఓకే. అలాంటి వ్యక్తికి కొన్ని యెస్ ఫ్రెండ్స్ పార్షియల్ అయినవచ్చు. ఫుల్ పర్మిషన్స్ అవ్వచ్చు. ఇవ్వాలి అని నేననుకుంటే, ఆ వ్యక్తిని ముందుగా ఇదిగో ఈ ఫైల్‌లో జాయిన్ చేయాలి. యూ మస్ట్ ఇన్‌క్లూడ్ థిస్ ఫెలో ఇంటో థిస్ ఫైల్. ఈ ఫైల్‌లో జాయిన్ చేయాలి. ఫస్ట్ కండిషన్. ఎప్పుడైతే ఈ వ్యక్తిని ఈ ఫైల్‌లో జాయిన్ చేశామో, అప్పుడు వెంటనే ఈ వ్యక్తి సూడో యూజర్ అవుతాడు. ఓకే. మరి ఆ వ్యక్తికి ఇస్తున్నామే యూజర్ యాడ్ కమాండ్ చేసుకో, యూజర్ మోడ్ కమాండ్ చేసుకో, యూజర్ అది చేసుకో, ఇది చేసుకో దీన్ని మొత్తాన్ని యాక్సెస్ అంటాం. అంటే సూడో యాక్సెస్ అంటే సూడో యూజర్ అంటే ఇతను. ఇతనికి సూడో యాక్సెస్ నేనిస్తాను. అందుకోసం నేను ప్రతిసారి సూడో యూజర్ అంటా. యెస్. అంటే కంపెనీలో రియల్ టైమ్‌లో నువ్వు సూడో యూజర్ గానే ఎంటర్ అవుతావు. నువ్వు సూడో యూజర్ గానే ప్రతిరోజు వర్క్ చేస్తూ ఉంటావు. యెస్. నువ్వు రూట్ యూజర్‌గా కాదు. యెస్. ఎప్పుడైనా, అప్పుడైనా, ఇప్పుడైనా రూట్ యూజర్ ప్రివిలేజ్ నీకివ్వరు. సరే సార్ బాగుంది. ఇప్పుడు దీన్ని బట్టి మీకేమర్థమవుతుందంటే యెస్ ఫ్రెండ్స్. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? నార్మల్ యూజర్‌గా ఉన్న అతను, నార్మల్ యూజర్‌గా ఉన్న ఇతను, ఇదిగో, ఇదిగో ఇక్కడ ఒక ఫైల్ ఉంటది.
దిస్ ఇస్ ఫైల్. ఎస్, నార్మల్ యూజర్ గా ఉన్న ఇతను డైరెక్ట్ గా ఇది ఒక ఫైల్. నార్మల్ యూజర్ ఉన్నప్పుడు ఇతనికి మొత్తం ఏం పర్మిషన్స్ అంటే టోటల్ గా పర్మిషన్స్ ఏ ఉండవు. రియల్ గా చెప్పాలంటే ఏ స్టేట్మెంట్ కూడా ఇతను ఎగ్జిక్యూషన్ చేయలేడు. కొన్ని కమాండ్స్ అయితే అసలు ఎగ్జిక్యూషనే చేయలేడు. చిన్న కమాండ్స్ చేయగలడు కానీ. అలాంటి నార్మల్ యూజర్ ని స్ట్రైట్ గా ఈ ఫైల్లో ఇంక్లూడ్ చేయాలి. ఏమని SS1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ అని రాస్తా. నా ఇష్టం ఆల్ కమాండ్స్ వర్క్ చేసుకుంటాడు. SS1 ఈజ్ ఈక్వల్ టు ఫ్రెండ్స్ యూజర్ యాడ్ కమాండే రావాలి, యూజర్ మోడ్ కమాండే రావాలి, యూజర్ డెల్ కమాండే రావాలి. అలాంటి కమాండ్సే వర్క్ అవ్వాలి ఇతను. కానీ నేను కండిషన్ రాసుకుంటే ఎక్కడ ఈ ఫైల్లో అలాంటి కండిషన్ రాయటం వల్ల రాసిన తర్వాత దీన్ని క్లోజ్ చేస్తే ఈ ఫైల్. ఎప్పుడైతే ఇలాంటి కండిషన్స్ రాసి మనం ఈ ఫైల్లో ఇతన్ని యాడ్ చేసామో, ఎస్, ఇఫ్ యూ యాడ్ దిస్ యూజర్ ఇంటూ దిస్ ఫైల్, దిస్ యూజర్ విల్ బికమ్ నౌ సూడో యూజర్. అతన్ని మనం సూడో యూజర్ అని పిలుస్తాం. బయట ఉన్న వ్యక్తిని నార్మల్ యూజర్, ఫైల్లో ఉన్న వ్యక్తిని సూడో యూజర్ అని పిలుస్తాం. అయితే బయట ఉన్న వ్యక్తికి నార్మల్ యూజర్ కి డిఫరెన్స్, లోపల ఉన్న ఈ సూడో యూజర్ కి డిఫరెన్స్ ఏంది అంటే ఇతను అన్ని కమాండ్స్ వర్కౌట్ చేసుకోగలడు. బట్ ఇతను ఏ కమాండ్స్ వర్క్ చేయలేడు. ఇతను అన్ని కమాండ్స్ వర్కౌట్ చేస్తాడు, ఇతను ఏ కమాండ్ వర్కౌట్ చేయలేడు. అంటే అన్ని కమాండ్స్ వర్కౌట్ అంటే ఎట్లా చేస్తాడు సార్? యూజర్స్ ని యాడ్ చేస్తాడా? ఎస్, చేస్తాడు. యూజర్ ని మాడిఫై చేస్తాడు. యూజర్ డేటా డిలీట్ చేస్తాడు. అన్ని చేస్తాడు. అయితే ఎప్పుడైనా సరే ఈ వ్యక్తి సూడో యూజర్ కదా, సూడో యూజర్ గా లాగిన నువ్వు ప్రతి సందర్భంలో సూడో అని పెట్టాలి. సూడో యూజర్ డెల్, సూడో యూజర్ యాడ్, యూజర్ ని యాడ్ చేయటం. అట్లా సూడో SUDO సూడో కలపాలి ప్రతిసారి. యూజర్ డెల్, యూజర్ మోడ్ అనమాట. సో ఇది సూడో యూజర్ గొడవ. సూడో యూజర్ అంటే ఇట్లా నార్మల్ యూజర్ ఉన్న వ్యక్తిని ఒక ఫైల్లో జాయిన్ చేయటం వల్ల ఈ విల్ బికమ్ ఏ సూడో యూజర్. సార్ ఆ ఫైల్ అంటున్నారు, ఆ ఫైల్ పేరేంటి సార్? అసలు ఏంటి దాని గొడవ ఏంది? ఫైల్ అంటున్నారు, ఆ ఫైల్ పేరేంది? ఎస్, ఆ ఫైల్ పేరే ఇది. సూడోవర్స్. ఆ ఫైల్ పేరేంది? సూడోవర్స్. ERS సూడోవర్స్. ఇది సూడోవర్స్ అంటే ఆ వ్యక్తిని సూడో యూజర్ అని పిలుస్తాం. అక్కడి నుంచి వాళ్ళందరినీ సూడోవర్స్ అని పిలుస్తాం. ఎస్, సూడో యూజర్, సూడో యాక్సెస్ అంటారు, గుర్తుందా? ఎస్, మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా నీకు ఇప్పుడు చెప్తున్నా చూడండి. మనం ఇప్పుడు EC2 యూజర్ గా లాగిన్ అవుతాం. EC2 యూజర్ గా లాగిన్ అయినప్పుడు మనం ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలనుకోండి. ప్యాకేజ్, ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ ప్యాకేజ్, అర్థమైందా? మీరేం చేస్తారు? ఇన్స్టాల్, అవునా, ఇన్స్టాల్ జావా -y అంటే చాలు, జావా ప్యాకేజ్ ఇన్స్టాల్ అయింది. అయితే ఇక్కడ ఎర్రర్ కూడా వచ్చింది. ఎందుకు తెలుసా? ఇక్కడ ఈ EC2 యూజర్ అనే వ్యక్తి బై డిఫాల్ట్ గా సూడో యూజర్. యాక్చువల్ గా అతను EC2 యూజర్ అనేవాడు ఎవడు? సూడో యూజర్. యాక్చువల్ గా సూడో యూజర్ అనే వ్యక్తి ఈ కమాండ్ రన్ చేయడానికి అవకాశం లేదు. ఎవరికి? రూట్ యూజర్ గా తప్పితే. సూడో యూజర్ కి ఇలాంటి కమాండ్స్ రన్ చేసే శక్తి లేదు. రూట్ యూజర్ మాత్రమే ఆ శక్తి ఉంది. మరి EC2 యూజర్ కి ఇలాంటి కమాండ్స్ రన్ చేసే శక్తి లేదు కాబట్టి అప్పుడు ముందుగానే ఇది గమనించిన లైనెక్స్ ఏం చేసిందంటే EC2 యూజర్ ని సూడోవర్స్ ఫైల్లో చేర్చేసింది. సూడో యూజర్ గా గుర్తించేసింది. ఎవరు? EC2 యూజర్ ని సూడో యూజర్ గా గుర్తించేసింది. ఎవరు? లైనెక్స్. EC2 యూజర్ సూడో యూజర్ కదా, కాబట్టి EC2 యూజర్ గా నువ్వు లాగిన్ అయి నువ్వు ప్రతిసారి సూడో అని రాస్తున్నావు. సూడో ఇన్స్టాల్ జావా -y రాయాలి. అందుకోసం సూడో పెడుతున్నాం. అంటే బై డిఫాల్ట్ EC2 యూజర్ ఈజ్ ఏ సూడో యూజర్ ఇన్ లైనెక్స్. సూడో అని పెడితే ఏదైనా చేయొచ్చు. ఎక్కడ? లైనెక్స్ లో. ఎవరు? EC2 యూజర్. మరి రూట్ యూజర్ గొడవ ఏంది? రూట్ యూజర్ కూడా ఉన్నాయి, కాకపోతే వాడు సూడో పెట్టాల్సిన అవసరం లేదు. వీడు మాత్రం సూడో పెట్టాలి, ఎందుకంటే సూడో యూజర్ కాబట్టి. ఇప్పుడు సపోజ్ రూట్ యూజర్ ఉన్నాడు. రూట్ యూజర్ అనేవాడు ఒక యూజర్ ని తయారు చేయాలంటే వాడు స్ట్రైట్ గా యూజర్ యాడ్ అనే కమాండ్ టైప్ చేసి, అర్థమైందా? యూజర్ యాడ్ అనే కమాండ్ KK1 యాడ్ చేస్తాడు. అది యూజర్ ని యాడ్ చేయటం. అదే ఒక సాఫ్ట్వేర్ ఏదైనా ఇన్స్టాల్ చేయాలనుకో, రూట్ యూజర్ సింపుల్ గా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకో, అప్పుడు ఏంది? సూడో ఇన్స్టాల్ జావా -y. అంటే ఇక్కడ ఏమైంది? ఇక్కడ సూడో లేదేంది? ఎస్, సూడో అవసరం లే.
సుడో అవసరం లేదు. ఎందుకంటే రూట్ యూజర్ అనేవాడికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. వీడు సుడో యూజర్ కాబట్టి ముందు సుడో నడపాలంతే. ఎవరు ఈసీటీ యూజర్ అనేవాడు బై డిఫాల్ట్ సుడో యూజర్. దాట్స్ వై వి ఆర్ మెన్షనింగ్ సుడో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎం. బట్ అక్కడ లేదు, అవసరం లేదు. ఇక్కడ మాత్రం కావాలి. కాబట్టి అతను సుడో యూజరే. ACT user is also a sudo user. That's why we are installing the software with the help of sudo. Otherwise, పనిచేయదు సాఫ్ట్వేర్. ఏ సాఫ్ట్వేర్ అయినా ఏదైనా సరే చేయాలంటే సుడో కొట్టాలి. అంటే సార్ రియల్ టైంలో మనం సుడో యూజర్ గానే పనిచేస్తాం. రియల్ టైంలో నిన్ను సుడో యూజర్ గానే చేస్తాను. ఎందుకు? నీకేం చేస్తారంటే గుర్తుపెట్టుకో, నువ్వు జాయిన్ అవుతావు కదా, నువ్వు జాయిన్ అవుతావు ఓకే, ఇక్కడ నువ్వు జాయిన్ అవుతావు. ఓకే, జాయిన్ అయిన తర్వాత నువ్వు ఒక యూజర్ లైనక్స్ సర్వర్లోకి లాగిన్ అయిపోయి వర్క్ చేస్తూ ఉంటావు. చేస్తూ ఉంటావు. చేసేటప్పుడు నీకు ఒక లైనక్స్ సర్వర్లో లాగిన్ అయినప్పుడు చేస్తూ ఉంటావు. వర్క్ చేస్తూ ఉంటావు. చేస్తున్నప్పుడు నీకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఏమని? కొత్తగా యూజర్స్ తయారు చేయమని. అది నువ్వు చేయలేవు. వర్క్ చేస్తున్నప్పుడు కొత్తగా ఒక రిక్వైర్మెంట్ యూజర్ని తయారు చేయని, అది నువ్వు చేయలేవు కాబట్టి డైరెక్ట్ గా నువ్వేం చేస్తావు? రూట్ యూజర్ కి మారిపోతావు. అంటే రూట్ యూజర్ ని సంప్రదిస్తావు. రూట్ యూజర్ ని సంప్రదించి వాడు ఏం చేస్తాడు? యూజర్ యాడ్ అనే కమాండ్ టైప్ చేసి, యూజర్ మోడ్ అనే కమాండ్ సంథింగ్ ఇవన్నీ చేసేసి, ఫ్రెండ్స్ ఎక్కడ ఇవన్నీ చేసేసి మనకి ఇస్తాడు. ఎక్కడ ఏం చేస్తాడు? ఏం లేదు, సింపుల్ గా వీటన్నిటిని ఒక ఫైల్లో రాసేస్తాడు. ఏమని? ఈ ఫైల్ ఓపెన్ చేసి అదేందా ఇటు రాస్తాడు. ఇదిగో ఇతని పేరు SS1. ఓకే, ఇతనికి సంథింగ్ ఇది, ఇతనికి సంథింగ్ ఇది, అతను చేసిందంతా ఇక్కడ రాసుకుంటాడు. ఇక రాసిన తర్వాత నెక్స్ట్ అంటే ఏం లేదు. ఇప్పుడు యాక్చువల్గా క్రియేట్ చేయబోయే యూజర్ కి లేదా ఉన్న యూజర్ కి ఎలాంటి ప్రివిలేజెస్ ఇస్తే మంచిది అనేది కాన్సెప్ట్. అంతే, దాన్నే మనం సూడో మేనేజ్మెంట్ అంటాం. దాన్నే మనం సూడో యూజర్ అంటాం ఇతన్ని. సో దీన్నే మనం సూడో యాక్సెస్ అని పిలుస్తాం. దట్స్ ఇట్. అట్లా అనమాట. సూడో యాక్సెస్ అంటే ఇది. సూడో యాక్సెస్ అంటే ఏంది? సేమ్ రూట్ యూజర్ లాంటి క్వాలిటీసే వస్తాయి. సేమ్ యూ విల్ బికమ్ ఎ రూట్ యూజర్, బట్ యు ఆర్ నాట్ ఎ రూట్ యూజర్. దాన్నే మనం సూడో యూజర్ అని పిలుస్తాం. దట్స్ ఇట్. సూడో యూజర్ కి అన్ని పర్మిషన్స్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. ఎక్కడ? ఆ ఫైల్ ఓపెన్ చేసి. ఏ ఫైల్? సూడోవర్స్ అనే ఫైల్. సో సూడోవర్స్ అనే ఫైల్ ఎక్కడుంది? ఈటీసీలో. ఈటీసీ సూడోవర్స్ అనే ఫైల్ ఎక్కడుంది? ఈటీసీలో ఉంది. ఇది ఈటీసీ, దీని లోపల ఉంది సూడోవర్స్. సో ఈ ఫైల్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయడానికి ఏంది? విఏఎం సూడోవర్స్. అప్పుడు ఫైల్ ఓపెన్ అయింది. సో ఫైల్ ఓపెన్ అయ్యి విఏఎం సుడో ఫైల్ ఓపెన్ అయిన తర్వాత ఇలా కిందకి వెళ్తే లైన్ నెంబర్ 100కి వెళ్తే అక్కడ రాయాల SS1 ఈజ్ ఈక్వల్ టు ఆల్, అదే ఈజ్ ఈక్వల్ టు ఆల్ తర్వాత ఆల్. ఇట్లా ఉంటుంది యాక్చువల్గా. నేను ఇందాక మారుగులు చెప్పారు కానీ మీకు అర్థం కాదని. అసలు యాక్చువల్గా ఇలా ఉంటుంది. ఏమని? SS1 రాసి ఉంటుంది. ఆల్రెడీ పైన రూట్ రాసి ఉంటుంది. రూట్ అని పైన ఉంటుంది. సో ఆల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ ఇట్లా ఉంటుంది అనమాట. ఇది స్టోరీ. అంటే ఏంది? రూట్ యూజర్ అంటే ఈ ఫైల్లో సూడోవర్స్ అనే ఫైల్ ఇలా ఉంటుంది. కాలం 100కి వెళ్తే రూట్ ఉంటుంది, ఆల్ ఉంటుంది, హాల్ ఉంటుంది. ఇదేందో హాల్ ఇలా ఉంటుంది. మరి ఇదేంది? ఇది అసలు ఎందుకు ఇన్ని ఆల్ అని పెట్టావు? 3 అయింది, 3 బిజినెస్లు ఎన్నో, 3 యూజర్స్ అయింది కాదు, ఒకటే యూజర్. మరి ఆల్ ఎందుకు పెట్టావు అంటే ఇక్కడ ఏంటంటే ఆల్ అనేది ఫ్రెండ్స్, ఆల్ అనేది దేనికంటే ప్రతి మిషన్‌లో, ప్రతి సర్వర్‌లో అర్థమైందా? ప్రతి ఏరియాలో వర్క్ అవ్వు అని అర్థం. ఇక్కడ ఆల్ అంటే ఇదేంది? ప్రతి కమాండ్ వర్క్ చేసుకోవడానికి ఇతనికి అవకాశం ఇవ్వు అని అర్థం. ఆల్ ఇస్తే అన్ని కమాండ్స్ యాక్సెప్ట్ చేసుకుంటాడు. ఎవరు? SS1. రూట్‌కి కూడా అలా ఉంటదా? రూట్‌కి కూడా అలా ఉంటది. రూట్‌కి ఫస్ట్ ఇలా రాసి ఉంటది. అప్పుడు దీన్ని మనం కాపీ కొట్టి కింద SS1కి కూడా రాస్తాం. SS1కి ఏంది? ఆల్ అంటే అందరూ అన్నీ చేసుకోవచ్చు. లేదు నేను కొన్ని రిస్ట్రిక్షన్ చేయాలనుకుంటే నువ్వు ఇక్కడ ఇవ్వాలా.
లాస్ట్ లో ఆల్ అని ఉంది కదా, అక్కడ ఇవ్వాలి రిస్ట్రిక్షన్స్ కానీ, లేకపోతే కొన్ని కమాండ్స్ నాకు పనిచేసేలాగా చెయ్యాలన్నప్పుడు. అలాగా ఆ ఫైల్లోకి వెళ్ళి అదంతా మనం మార్చేసిందే కానీ వాడు ఈ విల్ బికమ్ ఏ సూడో యూజర్. సూడో యూజర్ అట్లా అవుతాడనమాట. ఆ ఫైల్‌లో జాయిన్ చేయాలి. ఆ ఫైల్ పేరేంది సూడోవర్స్ ఫైల్. అది ఎక్కడుంది? ఈటీసీలో ఉంది. హౌ టు ఓపెన్ ఈటీసీ సూడోవర్స్ ఫైల్. జస్ట్ విఐఎం ఈటీసీ సూడోవర్స్ లైన్ నంబర్ 100 వెళ్ళు. వెళ్ళిన తర్వాత ఆ ఫైల్‌లో ఓపెన్ చేసి దాన్ని యాడ్ చేయి. SS1. నౌ SS1 విల్ బికమ్ ఏ అదనమాట విషయం. యెస్ ఫ్రెండ్స్, సూడో అర్థమైందా? సూడో. కానీ లైనక్స్ పూర్తి స్థాయిలో తను పనిచేసే విధానాన్ని లైనక్స్ ముందుగానే చెప్పేస్తుంటాడు. మొత్తం ఎట్లా పని చేయాలా? ఏం చేయాలా? అంటే కండిషన్స్ రాసుకుంటాం. కండిషన్ నంబర్ 1 ఆల్ అయితే మొత్తం. కండిషన్ నంబర్ 2 ఆల్ అనేది ఎవరికి ఇవ్వర్లే. ఏది సూడో యూజర్‌కి ఆల్ పర్మిషన్స్ ఇస్తాడా రియల్ టైమ్? నో. తక్కువ పర్మిషన్స్ ఇస్తారు. లీస్ట్ ప్రివిలేజెస్ ఇస్తారు. 4, 5 ఇస్తారు. L1 అయితే ఒకలాగా, L2 అయితే ఒకలాగా, L3 అయితే ఒకలాగా అట్లా. దాని ప్రకారం నువ్వు పని చేయాలి. యెస్ ఫ్రెండ్స్. దాని ప్రకారం నువ్వు పని చేస్తా ఉండాలి. వాళ్ళనే సూడో యూజర్ అంటారు. ఇంకొక యూజర్ నెట్వర్క్ యూజర్. అతన్ని వెబ్ నెట్వర్క్‌లో అట్లా. అది అతను వేరు నెట్వర్క్ యూజర్ అతను. ఇప్పుడు దాకా ఏంది ఇది సూడో యూజర్. సూడో యూజర్ ఈ విధంగా పనిచేస్తాడు. అంటే మనం రియల్ టైమ్‌లోకెళ్ళిన తర్వాత కూడా మనల్ని సూడో యూజర్ చేస్తారా? యెస్. మనకు సూడో యూజర్ ఇచ్చేది యాక్సెస్. రూట్ యూజర్ కాదు. మనం సూడో యూజరే. సూడో యూజర్‌ని తయారు చేసేది ఎవడు? లోపలున్న వ్యక్తి. లోపలున్న వ్యక్తి మనల్ని సూడో యూజర్‌గా తయారు చేస్తాడు. ఎక్కడ ఆ ఫైల్‌లో ఇంక్లూడ్ చేసేయటం అంటే తయారు చేసినట్టే. తయారు చేసేసి మన ముందుగా ఇట్లా రాస్తాడన్నమాట. ఏమని? ఆల్ అర్థమైందా? ఈజ్ ఈక్వల్ టు ఆల్. ఇక్కడ ఒక ఆల్ రాస్తాడు. ఇట్లా ఆల్ కమాండ్స్, ఆల్ టెర్మినల్స్. అర్థమైందా? ఆల్ టెర్మినల్స్, ఆల్ కమాండ్స్. ఆల్ కమాండ్స్ ఈ ఆల్ అంటే. ఇదేంది? ఆల్ టెర్మినల్స్, ఆల్ ఆల్ టెర్మినల్స్. ఆల్ ప్లేసెస్, ఎనీ ప్లేస్, ఆల్ ప్లేసెస్ అట్లని అర్థం. ఓకేనా? సో, అంటే ఇది ఇప్పుడు యెస్ ఫ్రెండ్స్. సో, ఇతనున్నాడనుకో. యెస్. కేకే1 ఉన్నాడు. కేకే1 రాసి, ఆల్ రాసి, ఆల్ రాసి, మళ్ళీ ఆల్ రాయాల. ఆల్. లేదు, ఆల్ అనేది నాకివ్వొద్దు అనుకుంటే ఆల్ కొట్టేసి జస్ట్ నాకు 2, 3 కమాండ్‌లు ఇస్తా. ఏమని? యూజర్‌ని యాడ్ చేసే కమాండ్ ఇస్తా. యూజర్‌ని యాడ్ చేసుకోవచ్చు అతను. యూజర్‌ని డిలీట్ చేసే కమాండ్ ఇస్తా. యూజర్‌ని డిలీట్ చేసుకో. యూజర్‌ని డీటెయిల్స్ మోడిఫై చేసేవాడున్నాడు. మోడిఫై చేసుకో. అట్లా. అప్పుడు ఇవి ఈజీగా నువ్వు ఫిట్ అవుతావు. ఒకటేమో అంటే సూడో యాక్సెసే. సూడో యూజర్‌వే నువ్వు. కానీ నీకు తక్కువ పర్మిషన్స్ ఇచ్చారు. వీడు సూడో యూజరే. సూడో యాక్సెస్ అన్నీ ఉన్నాయి. కానీ ఈడికి ఎక్కువ పర్మిషన్. ఎందుకు? యెస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్ అనేది తీసేసి నేను జస్ట్ ఆ పర్టిక్యులర్ కమాండ్సే రాసా. ఆ పర్టిక్యులర్ కమాండ్స్ మాత్రమే ఈ వ్యక్తికి వర్క్ అవుతాయి. వేరే వర్క్ కావు. సచ్ వే థట్ ఈస్ ప్లాన్డ్. ఫస్ట్ వరుసలో హి కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. హి కెన్ వర్క్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ లైక్ థిస్. బట్ ఇక్కడ మాత్రం నో. ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకు? ఆల్ అనేది తీసేసి ఏదో 4 కమాండ్స్ ఇచ్చా. ఎవరికి? నీకే. నువ్వేం చేస్తావు? లాగిన్ అవుతావు. లాగిన్ అయ్యి సింపుల్‌గా యెస్. గ్రూప్‌ని డిలీట్ చేద్దాం, యూజర్‌ని డిలీట్ చేస్తాం అని నీ దగ్గరుంటే చేయొచ్చు కానీ, నీ దగ్గర లేకుండా చేస్తే వర్కౌట్ అవ్వదు. నీ దగ్గర లేకుండా, అసలు నీకు పర్మిషన్సే లేకుండా, అసలు నీకు ప్రివిలేజెసే లేకుండా డైరెక్ట్‌గా దాన్ని పోయి చేయకూడదు. అదే సూడో యూజర్ అని పిలుస్తారు. దాన్నే సూడో యూజర్ అని పిలుస్తారు. సరే, ఒక నార్మల్ యూజర్ ఉన్నాడు. ఆ నార్మల్ యూజర్‌లో లాగిన్ అవుదాం ఫస్ట్. చూడండి. ఫస్ట్ ఒక నార్మల్ యూజర్‌ని తయారు చేద్దాం. ఫస్ట్ నార్మల్ యూజర్ తయారు చేయాలంటే ఏం కావాలి మనకి? వెంటనే యెస్.
ఎస్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ లాగిన్ అవ్వాలా ఎక్కడికి, AWS లోకి. 1 minute. లాగిన్ యాజ్ ఏ, చూడండి లాగిన్ యాజ్ ఏ EC2 యూజర్. సో ఇది ఇంతకు ముందే ఏం చేయాలి తెలుసా? సో లాగిన్ AWS అకౌంట్, ఫస్ట్ AWS అకౌంట్ లాగిన్ అవ్వాలి. తర్వాత ఏంది, క్రియేట్ సర్వర్స్. ఏ సర్వర్ అది? లైనక్స్ సర్వర్. లైనక్స్ సర్వర్ లాగిన్, లైనక్స్ సర్వర్ తయారు చేయాలి. తయారు చేసిన తర్వాత 3వ స్టెప్లో ఇక్కడికి రావాలి. లాగిన్ అనే స్టెప్ క్రియేషన్ తర్వాత లాగిన్ రావాలి. లాగిన్ యాజ్ ఎ EC2 యూజర్. లాగిన్ యాజ్ EC2 యూజర్, అదే విషయం. సో EC2 యూజర్గా లాగిన్ అయిన తర్వాత, ఎస్ ఫ్రెండ్స్, నా ఉద్దేశం ఏంటంటే స్విచ్ టు రూట్ యూజర్. స్విచ్ టు రూట్ యూజర్ అంటే ఏంది ఇది? హౌ టు క్రియేట్ ఏ నార్మల్ యూజర్. హౌ టు క్రియేట్ ఏ నార్మల్ యూజర్. నార్మల్ యూజర్ని తయారు చేయాలంటే ఇట్లా స్విచ్ అవుతాం. ఓకే. సో ఎస్ ఫ్రెండ్స్, అంటే ఇది స్టెప్ 1. స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఇలా. ఓకే, ఇట్లా ఉంటుంది యాక్చువల్గా. స్విచ్ టు రూట్ యూజర్. రూట్ యూజర్లోకి స్విచ్ అయిన తర్వాత స్టెప్ 5లో ఎస్ క్రియేట్ ఏ నార్మల్, క్రియేట్ ఏ నార్మల్ యూజర్. నార్మల్ యూజర్ని తయారు చేయి. ఓకే. సో దానికి పాస్వర్డ్ తయారు చేయి. స్టెప్ 6లో ఏంది? సో క్రియేట్ ఏ పాస్వర్డ్. సో క్రియేట్ ఏ పాస్వర్డ్, అంతవరకు అయిపోయింది. సో పాస్వర్డ్ తయారు చేసాం. ఓకే, నార్మల్ యూజర్ని తయారు చేసావు, పాస్వర్డ్ తయారు చేసావు. సో తయారు చేసిన తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఏంది? ఎస్ స్టెప్ 7లో. సో ఫార్వర్డ్ these details to the concerned team. Forward these details to the concerned team. Concerned team కు పంపించేసి అతను ఏం చేస్తాడు? లాగిన్ అవుతాడు. సో ఇదంతా కూడా ఏంది? ఒక మిషనే. ఏ మిషన్ అది? ఎస్ రూట్ యూజర్ మిషన్. అంటే రూట్ యూజర్ మిషన్. ఓకే. సో ఫార్వర్డ్ దిస్ డీటెయిల్స్ టు ద కన్సర్న్ టీమ్. కన్సర్న్ టీమ్ విల్ లాగ్ ఇన్ టు ద సర్వర్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే 6 తర్వాత మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యూజర్ని తయారు చేసిన తర్వాత ఏంటి, పాస్వర్డ్ తయారు చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో మీరు ఏం చేయాలంటే మనకి ఎస్ఎస్డిని రీస్టార్ట్ చేయాలి. ఎస్ఎస్డిని రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేయకముందే అసలు ఎస్ఎస్డి అనే ఫైల్లోకి వెళ్ళి పాస్వర్డ్ అథెంటికేషన్ నో అని ఉంటుంది, దాన్ని ఎస్ చేయాలి. అర్థమైందా? సో ఏం చేయాలి అది? స్టెప్ 6. స్టెప్ 7లో గో టు, ఎస్ ఫ్రెండ్స్, గో టు SSH config ఫైల్. ఆ ఫైల్కి వెళ్ళాలి. గో టు SSH config ఫైల్. అప్పుడు లైన్ నెంబర్ 65. గో టు లైన్ నెంబర్ 65. గో టు లైన్ నెంబర్ 65. 65కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి సార్? 65 డూ సమ్ మోడిఫికేషన్స్. డూ సమ్ మోడిఫికేషన్. సో మోడిఫికేషన్ చేయాలి లైన్ నెంబర్ 65.
ఆ తర్వాత స్టెప్ 8 లో మీరేం రాసుకోంటే రీస్టార్ట్ ద సర్వీస్ రీస్టార్ట్ చేయాలి. నౌ అప్పుడు సర్వీస్ రీస్టార్ట్ చేసి అంత అయిపోయి నువ్వు చెక్ చేసుకోవాలి. సో నువ్వు చెక్ చేసుకున్న తర్వాత అతనికి ఫార్వర్డ్ చేస్తావు. రీస్టార్ట్ ద సర్వీస్ 9 ఫార్వర్డ్ దిస్ కరెంట్. ఈ 9 స్టెప్స్ అనేది రూట్ యూజర్ సైడ్. ఇది రూట్ యూజర్ సైడ్. మరి ఆ యూజర్ సైడ్ ఏంటి? ఏ యూజర్ నార్మల్ యూజర్ సైడ్ ఏంటి అంటే ఫ్రెండ్స్, నార్మల్ యూజర్ సైడ్ ఏం జరిగింది అంటే, సో నార్మల్ యూజర్ ఫ్రెండ్స్ స్టెప్ 1 నార్మల్ యూజర్ ఏం చేస్తాడు? ఫ్రెండ్స్ నార్మల్ యూజర్ జస్ట్ లాగిన్ యాజ్ ఏ నార్మల్ యూజర్ కేకే login as a KK normal user, KK user, or login as a KK user. Okay, na KK user. On KK1 user. Login as KK1 user. Okay. మరి KK1 యూజర్ తర్వాత లాగిన్ అయిన తర్వాత ఏం చేయాలి? స్టెప్ 2 లో ఏం చేయాలి ఫ్రెండ్స్? లాగిన్ తర్వాత మీరు ఏం చేస్తారంటే యూజర్ యాడ్ KK2 లేకపోతే యూజర్ యాడ్ సంథింగ్ కాల్డ్ ఆలీ. యూజర్ యాడ్ ఆలీ తయారవ్వాలి. అవునా? తయారవుతాడో లేదో చూద్దాం ఇప్పుడు. సో మనం ఈ స్టెప్స్ అన్ని చేసేసి అప్పుడు KK1 అనే యూజర్ లాగిన్ అయిన తర్వాత అసలు యూజర్ యాడ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం, చెక్ చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంది? స్టెప్ లాగిన్ ఇంటూ AWS అకౌంట్. లాగిన్కి వెళ్ళు. సో లాగిన్కి వెళ్ళాలంటే ఏం చేయాలా? AWS ఇది వెళ్ళిన తర్వాత జస్ట్ క్లిక్. సైన్ ఇన్. నెక్స్ట్ ఇక్కడ మనం రూట్ యూజర్ కాదు, IAM యూజర్. తర్వాత నేను చెప్తాను. ఓకేనా? తర్వాత నేను మాట్లాడతాను మీతో, నో ప్రాబ్లం. ఫస్ట్ సర్వర్ తయారు చేయాలి కదా, అందుకని లాగిన్ అయ్యా. ఫ్రెండ్స్ లాంచ్ ఇన్స్టాన్స్. సో లాంచ్ ఇన్స్టాన్స్ లో మనం ఏం చేస్తాం? నేమ్ ఏంటి? లైనక్స్ సర్వర్ 1 అని పెట్టుకో. సర్వర్ 1. ఓకేనా? ఫ్రెండ్స్ సర్వర్ 1. తర్వాత నిద్రపోతున్నారా అందరూ? రాత్రి నైట్ అవుట్లు చేశారా? 11 గంటల దాకే ఉండండి, చదువుకోవటమే 11 గంటల దాకా. అంతేగాని ఈ రీల్స్ షార్ట్స్ చూస్తా టైం అంతా వేస్ట్ చేసి జీవితాన్ని నాశనాలు చేసుకోకండి దయచేసి. ఈ టైం కాదు, ఏజ్ కాదు మీది. రీల్స్ చూసే ఏజ్ కాదు, రీల్స్ చూసే టైము కాదు. పేరెంట్స్ కి డబ్బులు సంపాదించి ఇవ్వాల్సిన టైం మీది. ఎందుకు? కంట్రిబ్యూట్ చేయాలా ఫ్యామిలీకి. లేకపోతే ఎందుకు ఇక నీకు చదువు ఎందుకు? అసలు MCA డిగ్రీ ఎందుకు? బీటెక్ డిగ్రీ ఎందుకు? అసలు డిగ్రీ పాస్ ఎందుకు? అసలు ఇన్ని సంవత్సరాలు నేను చదివిటం ఎందుకు ముందు? తల్లిదండ్రులకి లేదు నీకు 2 విధాలుగా ఉపయోగపడే దానికోసం ఇదంతా. కాబట్టి చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక మనిషి సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుంటున్నాడంటే ఏదో ఊరకడ పుస్తకాలు పట్టుకుని ఏదో ల్యాప్టాప్ ఉందని ఇంట్లో వాళ్ళు డబ్బులు పెట్టి కొనిపించారని కాదు కావాల్సింది. మనం దాని మీద ఏం చేస్తున్నాం? ప్రతిరోజు సక్రమైన మార్గంలో నడుస్తున్నావా? తప్పుదారులు అడ్డదారిలో నడుస్తున్నావా? ఎక్కడ నాకు మిస్టేక్స్ ఉన్నాయి? ఎక్కడ దీన్ని ఓవర్కమ్ చేసుకోవాలా? ఎక్కడ నేను ఇదంతా తగ్గించాలా? ఎక్కడ నేను స్పీడ్ పెంచాలా? అట్లా అర్థమైందా? అంతేగాని పాత చింతకాయ పచ్చడిలాగా 2015లో మ్యాచ్లు కూడా చూస్తా కాలం గడిపి చప్పట్లు కొడతా. వద్దు, ఇవన్నీ అయిపోయింది. ముందు నీ మ్యాచ్ నువ్వు ఆడుకుంటే చాలు. తర్వాత వేరే వాడి మ్యాచ్ చూద్దాం మనం. ముందు మన మ్యాచ్ మనం ఆడి మనం డబ్బులు సంపాదించి
మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఇంటికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డబ్బులు సంపాదించి ఖర్చు పెడితే చాలు. అంతే కదా. చాలా జాగ్రత్తగా చదవాలి కష్టపడి మీ అందరూ. ఎందుకంటే మీ అందరూ చాలా చిన్న వయసు. అద్భుతంగా మీరు ఇప్పుడు గాని నేర్చుకుంటున్న ఈ కోర్సు మంచిది. చాలా మంచి ఉద్యోగాలొస్తాయి. పై స్థాయికెళ్ళిపోతారు. అయితే మీరు కొంచెం సహనం, ఓపిక పట్టుకొని ఉండాలి. అన్నీ వదిలేసేసి కోర్స్ మీదే పట్టుకుంటే సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చిద్ది. అదే. మళ్ళీ మనకి మన శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. ఎలాగా? బ్యాక్ డోర్ శత్రువులు, ఫ్రంట్ డోర్ శత్రువులు. అక్కడ జాబ్ ఇస్తాం, ఇక్కడ జాబ్ ఇస్తాం, అక్కడ అది జెయి, ఇక్కడ ఇది జెయి, 2 నెలలు జెయి, 3 నెలలు జెయి, సుత్తీస్ ఇయన్నీ నడుస్తా ఉంటాయి. ఇయన్నిటిని పక్కన పెట్టాలి మళ్ళీ. యెస్. ఒక్కటి కూడా నిజం గాదు. పక్కా ఫ్యాక్, పక్కా ఫేకు, పక్కా ఫ్రాడ్. రియల్ టైమ్‌లో ఎప్పుడైనా సరే ఒక ఉద్యోగం ఉందంటే ఎవడు గూడా జాబులు డబ్బులు కట్టించి ఉద్యోగాలు ఇవ్వడు ఫస్ట్ పాయింట్. కాబట్టి అది కూడా చాలా జాగ్రత్తగా మళ్ళీ చూసుకుంటూ ఉండాలి. అంతేగాని కేకే గాడు 2 నెలలు కోర్స్ నేర్పించాడు. అక్కడ మాకు తెలిసిన అన్నయ్య ఉన్నాడు. మా తమ్ముడు ఫ్రెండ్ ఉన్నాడు. అక్కడ కడితే ఇది అయ్యిద్దంట. ఏమి అవ్వదు. మళ్ళీ 2 నెలలకి బయటకొస్తావు నువ్వు. హ్మ్. చాలా జాగ్రత్తగా ఉండాలి మిత్రులారా. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. గుడ్. సో, పట్టి హ్మ్. కేకే ఓకే. గుడ్. ఎవరు చెప్తారు ప్రాసెస్? యెస్. లాగిన్ యాజ్ ఏసీటీ యూజర్. ఎవరు ప్రశాంతా? చెప్తావా? వాణి సార్. వాణి. చెప్పు వాణి. చెప్పు. ఆ! ఈసీటీ యూజర్ లాగిన్ అయ్యాను. తర్వాత వాట్ నెక్స్ట్? sudo -i సార్. సూడో -i. స్విచ్ గుడ్. టు రూట్ యూజర్. నెక్స్ట్ ఏంటి? రూట్ యూజర్‌గా మారాం. తర్వాత ఏం చేయాలి వాణి? నార్మల్ యూజర్ ని క్రియేట్ చేయాలి. నార్మల్ యూజర్‌ని క్రియేషన్ చేయాలంటే ఏం చేయాలా? నార్మల్ use యూజర్ user add command to create a యూజర్ యాడ్. ఇది యూజర్ యాడ్. ఓకే. యూజర్ యాడ్ యూజర్ యాడ్ KK1 ఎంటర్ బటన్. మళ్ళీ పాస్ డబ్ల్యూడీ KK1 ఎంటర్ KK1 1 2 3 1 1 2 3. సక్సెస్. సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అయిపోయిన తరువాత నెక్స్ట్ కేస్‌లో ఏం చేయాలి నేను? వాట్ షుడ్ ఐ డూ? ఆ KK1 యూజర్ ఐడీ, పాస్వర్డ్ అతనికి ఇచ్చేద్దామా? సరే. అతనికి ఇచ్చేద్దాం అనుకోని అతనికి ఇచ్చేసా. ఏమని? ఇది ఇక్కడ బాబు అరే కేకే యూజర్ నేమ్, నీ యూజర్ నేమ్ ఇదిగో కేకే అమ్మ, నీ పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 అమ్మ అని ఇచ్చేసా కేకేకి. అప్పుడు వాడేం చేసాడు తెలివిగా, వాడు సింపుల్‌గా పట్టీలోకెళ్ళాడు. పట్టీ అన్నాడు. ఓకే. పట్టీ ఓపెన్ చేసేసి కేకే అని పెట్టేసి లోడ్ అని చెప్పేసి ఐపీ అడ్రెస్ ఇదేగా. యెస్. మనం అంతా ప్రాక్టీస్ కదా! ఫ్రీ సర్వర్‌లో వాడుతున్నాం కాబట్టి ఇదే. ఓకే. ఇక్కడికెళ్ళిపోయి కేకే ఏం చేశాడంటే ఈజీగా ఇది కొట్టాడు. చేసి పాస్వర్డ్ కూడా అదే. పాస్వర్డ్ టైప్ చేశాడు. యెస్. యెస్. ఓపెన్ చేసాడు. లాగిన్ యాజ్ అన్నాడు. లాగిన్ యాజ్ అప్పుడు ఏమన్నాడు? KK1 అని టైప్ చేశాడు. KK1 అని టైప్ చేయంగానే యెస్. ఎర్రర్. వై? రికగ్నైజ్ అవ్వలా నువ్వు. అర్థమైందా? యూ నీడ్ టు గెట్ ద అప్రూవల్. వి నీడ్ టు టేక్ సమ్ అప్రూవల్. యెస్. వి నీడ్ టు గెట్ సంథింగ్. సో, దానికోసం లైనెక్స్‌లో ఏముందంటే ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్‌కెళ్ళి నువ్వు మోడిఫికేషన్ చేయాలా. అదే నేను చెప్పాను. ఏ ఫైల్ అది? SSD కాన్ఫిగ్ ఫైల్. సో, ఈ ఫైల్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి అంటే /etc/shd-config. దీని ఒరిజినల్ లొకేషన్ ఇది యాక్చువల్‌గా. అంటే కంప్లీట్ లొకేషన్. ఇది లొకేషన్. కంప్లీట్ లొకేషన్. SSD లొకేషన్ ఇది. సో, కాబట్టి ఇప్పుడు SSDని ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఏంది? విఐఎం వాడాలి. సో, విఐఎం కాకుండా క్యాట్ కూడా రాయొచ్చు గానీ, క్యాట్ అనేది ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఎందుకు? క్యాట్ అంటే ఫైల్‌లో ఉన్న డేటాని చూడటానికే. ఫైల్‌ని ఎడిటింగ్ చేయలేము. కాబట్టి ఎడిటింగ్ చేయాలి కాబట్టి విఐఎం రాయాలి. విఐఎం. సో, వెంటనే నేనేం రాస్తాను? విఎం రాసి ఎడిటింగ్ చేస్తా. ఎట్లా? యెస్. ఇక్కడికెళ్ళి విఐఎం రాసి /etc. యెస్ ఫ్రెండ్స్. SSH SSHD ప్రెస్ ఎంటర్ బటన్ అయిపోయింది. యెస్. గో టు లైన్ నంబర్ అంటే :65 కొడితే చాలు. కోలన్ రాసి 65. లైన్ నంబర్ 65 ప్లస్ I. సో, పాస్వర్డ్ అథెంటికేషన్ ఎన్నో ఉంటదో యెస్ ఇచ్చేయి.
సింపుల్ అయిపోయింది. సో అయిన తర్వాత బయటకు వచ్చేసి సారీ ఎస్ ఓకే. సో ఇలాగా ఉంది అనుకోండి. ఇలాగా ఉందన్నప్పుడు ఇక్కడ మీరు చూస్తే మళ్ళీ ఒక ఫైల్లో ఎస్ ఫ్రెండ్స్ మోడిఫికేషన్స్ కానీ ఒక ఫైల్లో ఏదైనా చేసినప్పుడు చేంజెస్ చేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ రిఫ్లెక్ట్స్ అప్డేట్ చేయడానికి రీస్టార్ట్ చేయాలి. ఇది అప్డేట్స్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడానికి నువ్వు రీస్టార్ట్ చేయాలి. సో ఎలా చేయాలా, దానికి ఒక కమాండ్ ఉంది రీస్టార్ట్ చేయడానికి. సిస్టమ్ TTL రీస్టార్ట్ SSHD అంతే. SSD ప్రెస్ ఎంటర్ బటన్ అయిపోయింది. కొత్త స్టేట్మెంట్ సిస్టమ్ CTL అనేది కొత్త కమాండ్. సర్వీస్ అనే కమాండ్ ఉంది. సర్వీస్ అనేది కూడా ఉపయోగించి అది ఓల్డ్ కమాండ్ యాక్చువల్ గా, ఇది న్యూ కమాండ్. ఓకే బాగుంది. ఇప్పుడు సరే ఓకే బాగుంది. ఇప్పుడు ఇక్కడ మరి ఇక్కడ వెంటనే అరే కేకే లాగిన్ అవ్వమని చెప్పా. అప్పుడు కేకే ఏం చేశాడు, ఎస్ మళ్ళీ పట్టి ఓపెన్ చేస్తాను. కేకే యూజ్ ఇట్లా క్లిక్ చేసి ఎస్ అగైన్ SSHకి వెళ్ళి అథెంటికేషన్స్కి వెళ్ళి క్రెడెన్షియల్స్కి వెళ్ళి మళ్ళీ ఏం చేశాడు, పాస్వర్డ్ ఎస్ ఓపెన్. సో లాగిన్ యాజ్ ఇది స్టోరీ. లాగిన్ యాజ్ సో లాగిన్ యాజ్ అన్నాడు. సో లాగిన్ యాజ్ KK1 ప్రెస్ ఎంటర్ బటన్ 1 2 3 yes okay now I am a KK user. So who am I and type J yes KK1 user. అర్థమైందా? సో నేనే ఏ డైరెక్టరీ ఉపయోగిస్తాను టైప్ J ఎస్ KK1 డైరెక్టరీ ఎస్ బాగుంది. ఇప్పుడు ఏం జరిగిందంటే నేను కూడా ఒక కొత్త యూజర్ని తయారు చేస్తే బాగుండే అనిపించింది నాకు. యూజర్ని కదా, అప్పుడు నేనేంటి యూజర్ యాడ్ KK2 అని తయారు చేస్తాను. KK2 అనే వ్యక్తిని తయారు చేస్తున్నా. లేదు ఇదిగో ఆలీ అనే వ్యక్తిని తయారు చేస్తున్నా. యూజర్ యాడ్ ఆలీ అని టైప్ చేసి ప్రెస్ ఎంటర్ బటన్. పర్మిషన్ డినైడ్ బాస్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు క్రియేట్ యూజర్ యాడ్ ఆలీ. ఎస్ వై? బికాస్ యు ఆర్ ఎ నార్మల్ యూజర్, యువర్ పర్మిషన్ డినైడ్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు యూజ్ దిస్ కమాండ్ రైట్ నౌ, యు ఆర్ ఏ నార్మల్ యూజర్ అని మనకి ఎర్రర్ వస్తుంది. చూసారా, పర్మిషన్ డినైడ్. ఈ కమాండ్ ని నువ్వు ఉపయోగించుకోవడానికి లేదు, నీకు పర్మిషన్ లేదని చెప్పింది ఎవరు? KK1 నార్మల్ యూజర్. కేకే నువ్వు ఈ పర్మిషన్ ఎలా ఉంది నీకు, యూజర్ యాడ్ ఎలా తయారు చేస్తావు అని చెప్పి. అప్పుడు నేనేం ఇందాక చెప్పాను కదా, HODగా ఉన్నావు, ఇప్పుడు నిన్ను వైస్ ప్రిన్సిపల్ గా చేస్తా, అప్పుడు సెట్ అవుతావు నువ్వు. ఇప్పుడు నేను వైస్ ప్రిన్సిపల్ గా చేయాలంటే ఏంది, నిన్ను సూడో యూజర్ గా చేయాలా. నిన్ను సూడో యూజర్ గా చేయాలంటే లైనెక్స్ ఒక మాట చెప్పింది. లైనెక్స్ నేను అడిగా, అంటే నిన్ను సూడో యూజర్గా చేసే బాధ్యత ఎవరిది అంటే రూట్ యూజర్దే. నిన్ను సూడో యూజర్గా చేయాలంటే మళ్ళీ ఎవరు కావాలి నీకు? రూట్ యూజర్ కావాలా. అది ఎవరు చెప్పారు ఆ మాట? లైనెక్స్ చెప్పింది. ఏమని? అరే రూట్ యూజర్ ఎవరైనా సరే సూడో యూజర్గా తయారు చేయాలంటే దాన్ని నీ ద్వారాగానే అవుతాడు అని చెప్పింది. ఎందుకంటే నేను నీకు మొత్తం ఇచ్చేసా, నువ్వు లైనెక్స్ ని మెయింటైన్ చేసే వ్యక్తివి, నువ్వు లైనెక్స్ బాస్ లాంటోడివి, అసలు నువ్వే లైనెక్స్ ఓనర్ లాంటోడివి. ఆ పర్మిషన్స్ అన్ని నీకు ముందుగానే ఇచ్చేసా. సో ఏది కూడా నా దగ్గరికి రావద్దు, మొత్తం నీకు ఇదే ఉంది రాసుకో అని చెప్పేసింది. ఎవరు? లైనెక్స్. అందుకని ఆ లైనెక్స్ ని అడిగా. ఎవరు? నేను రూట్ యూజర్ లైనెక్స్ ని అడిగా. అప్పుడు లైనెక్స్ ఏం చెప్పింది తెలుసా? అరే బాబు రూట్ యూజర్, ఇదిగో ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ పేరు సూడోవర్స్ ఫైలు. ఎప్పుడైతే ఎవడైతే వాడికి పర్మిషన్ ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావో ఆ వ్యక్తిని ఈ సూడోవర్స్ అనే ఫైల్లో అటాచ్ చెయ్యి అని చెప్పింది. అటాచ్ చేసి ఏం రాస్తావో తెలుసా? ఆల్ టెర్మినల్స్, ఆల్ కమాండ్స్ అతనికి వర్క్ అయ్యే విధంగా రాసేసాయి. అప్పుడు ఆ KK1 అనే వ్యక్తి ఆల్ కమాండ్స్ ని ఎగ్జిక్యూషన్ చేసే శక్తి అతనికి వస్తుంది. ఎప్పుడు నువ్వు ఇతన్ని ఈ గ్రూప్ లో ఇక్కడ ఈ ఫైల్లో యాడ్ చేసినప్పుడు. సో ఇప్పుడు దాకా ఈ KK1 అనే వ్యక్తిని నార్మల్ యూజర్ అనుకున్నావు నువ్వు, కానీ నౌ హీ విల్ బికమ్ ఏ సూడో యూజర్ అని చదవాలి అతన్ని. అతను నార్మల్ యూజర్ కాదు, సూడో యూజర్. ఇప్పుడు వరకు నువ్వు అతను HOD అనే చెప్పావు, ఇప్పుడు HOD కాదు అతను ఏంది? వైస్ ప్రిన్సిపల్ అని చెప్పాలా. అట్లాగే ఇక్కడ కూడా ఇప్పుడు దాకా నువ్వు నార్మల్ యూజరే KK1, బట్ ఇప్పుడు సూడో యూజర్. అతనికి ఇది ఆల్ అని ఇచ్చానే, దాన్ని యాక్సెస్ కదా, పర్మిషన్ కదా, దాన్ని యాక్సెస్ అంట. దాన్నే మనం సూడో యాక్సెస్ అంటాం. ఆల్ అని ఇస్తే ఆల్. మరి సూడోవర్స్ ఫైల్ ని ఓపెన్ చేయాలంటే ఎట్లమ్మా అని అంటే
సూడోవర్స్ ఫైల్ అనేది ఓపెన్ చేయాలంటే విఏఎం రాసి ఈటీసీ రాసి ఎస్ ఫ్రెండ్స్ సూడోవర్స్ అని రాస్తే చాలు, సింపుల్, ఫైల్ ఓపెన్ అయింది. విఐఎం ఈటీసీ సూడోవర్స్ ఫైల్ ఓపెన్ అయింది. ఫైల్ ఓపెన్ అయిన లైన్ నెంబర్ 100కి వెళ్తే చాలు ఈ మోడిఫికేషన్ చేయొచ్చు. చూద్దామా? ఎస్. ఎవరు చేయాలి ఈ పని? రూట్ యూజరా నార్మల్ యూజరా? రూట్ యూజర్. ఎవరు చెప్పారు? ఇది లైనెక్స్ చెప్పింది. ఎవరికి? రూట్ యూజర్ కి. సో ఇప్పుడు అర్థమైందా ప్రాసెస్? సూడో యూజర్ అంటే ఎవరు? ఎస్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్తా, రూట్ యూజర్కి వెళ్తా. రూట్ యూజర్కి వెళ్ళి నేను ఏం చేస్తానంటే విఐఎం ఈటీసీ సూడోవర్స్ SUDOERS ప్రెస్ ఎంటర్ బటన్. సో లైన్ నెంబర్ 65 100 ఎస్ చూసారా? లైన్ నెంబర్ 100కి వెళ్ళేసరికి రెడీగా ఉన్నాడు రూట్ యూజర్. ఎందుకు? రూట్ యూజర్కి అన్ని పర్మిషన్స్ ముందుగానే ఇచ్చేసాడు లైనెక్స్. ఇప్పుడు నీకు అర్థమవుతుందా? విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్ యూ కెన్ అండర్స్టాండ్ ఓకే వై ద రూట్ యూజర్ బిహేవింగ్ లైక్ దిస్, వై ద రూట్ యూజర్ యూనో వర్కింగ్ లైక్ దిస్. అంటే ఇది కారణం. అంటే రూట్ యూజర్ అనే వ్యక్తికి అన్ని ఇచ్చేసా, టోటల్ ఎవ్రీథింగ్ మొత్తం. అందువల్ల అతను ఏదైనా చేయగలుగుతున్నాడు. ఎక్కడ? లైనెక్స్ లో. మరి రూట్ యూజర్ లాగే ఒక వ్యక్తిని మళ్ళీ నేను తయారు చేయొచ్చా? చెయ్యి. అదే కదా ఇప్పుడు చెప్తుంది, చెయ్యి. మరి అతను తయారు చేయాలని నేను ఎక్కడ ఇవ్వాలా? ఎస్, ఇదిగో ఈ రూట్ యూజర్ కిందే KK1 అనే వ్యక్తిని ఇచ్చేసేయి. ఏంటి? రూట్ యూజర్ కిందే KK1 అనే వ్యక్తిని ఇచ్చేసేయి. ఓహో అదే విషయం. ఎస్ యూ కెన్. ఎలాగా అది ఇవ్వాలా? సింపుల్. ఎలాగా? ప్రెస్ I, ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళు. ఎస్, ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళావు. వెళ్ళిన తర్వాత నువ్వేం చేయాలంటే KK1 రాసేసేయి. ఓకే, రాసి ఏం చేస్తావంటే ఆల్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఆల్ మళ్ళీ తర్వాత ఇక్కడ వచ్చేసి ఆల్. సార్ ఏంది ఇన్ని ఆల్? ఏంది ఆల్స్ కి డిఫరెన్స్ ఏంది సార్? ఏం లేదు. ఏ కమాండ్ అయినా, ఏ టెర్మినల్స్ అయినా నువ్వు రన్ చేసుకోవచ్చు అని అర్థం. ఏ టెర్మినల్ మీద KK అనే వ్యక్తి లాగిన్ అయినా, KK1 అనుకుంటా, సారీ KK1 కదా, KK1 అనే వ్యక్తి ఏ టెర్మినల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎనీ ప్లేస్, ఎనీ టెర్మినల్, ఆల్ కమాండ్స్ కెన్ యాక్సెస్ అని అర్థం. అర్థమైందా? ఎనీ ప్లేస్, ఆల్ ద ప్లేసెస్, ఆల్ ద టెర్మినల్స్, ఆల్ ద కమాండ్స్, ఇది దీని అర్థం. సార్ మళ్ళీ చెప్పండి సార్. ఏం లేదు, ఈ ఆల్ అంటే ఆల్ ద ప్లేసెస్, ఏ ప్లేస్ అయినా సరే. ఇదేంది? ఇది ఆల్ ద టెర్మినల్స్, ఏ టెర్మినల్ అయినా సరే. ఇదేంది? ఇది ఆల్ ద కమాండ్స్. సో దీన్ని సేవ్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, :X అంతేనా? ఎక్సేనా? :X అయితే స్మాల్ x కొట్టాలి, :X. అయితే దీన్ని ఫోర్స్ఫుల్ గా మనం సేవ్ చేయాలా, కాబట్టి ఎక్స్ప్లెనేషన్ మార్క్ ఇచ్చేస్తే సేవ్ అయిపోతుంది. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ ఫ్రెండ్స్, కనపడుతుంది కదా? ఎస్, సెటప్ అయిపోయింది. ఇది స్టోరీ. అర్థమైందా? ఇప్పుడు నేను ఈ పర్మిషన్ ఇచ్చాను. ఎవరికి ఇచ్చాను? KK యూజర్ కి. మరి KK యూజర్ కి అది పర్మిషన్ ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళు, KK యూజర్కి వెళ్ళు. ఎస్, ఇదిగో KK యూజర్ వచ్చాడు. ఇప్పుడు ఇందాక ఏంది? పర్మిషన్ డినైడ్ అని వచ్చింది. ఇప్పుడు ట్రై చేయి. ఏమని? యూజర్ యాడ్ ఆలీ. ప్రెస్ ఎంటర్ బటన్. అరే ఇప్పుడు కూడా ఏంది అలాగ వస్తుంది పర్మిషన్ డినైడ్ అని? ఇదేంటి? మనం తప్పించామా ఏంది అక్కడ? ఎస్ ఫ్రెండ్స్, తప్పించామా? రీఫ్రెష్ చేసే బటన్ ఉంటుంది సార్. పర్మిషన్ డినైడ్ వస్తుంది ఏంది? రీఫ్రెష్ చేయడానికి ఏమైనా ఉంటుందేమో సార్. ఏం రీఫ్రెష్ చేయాలా? మామూలుగా యూజర్ యాడ్ చేసినాక మళ్ళీ SSHD లో ఒక రీఫ్రెష్ చేశాను కదా పర్మిషన్స్, అట్లేద్దామా? సరే, అలా ఏమైనా ఉంటుంది? ఇక్కడ కాదు సార్, అక్కడ రూట్ సరే. యూజర్. రూట్ యూజర్ కి వద్దాం. నీ మాట ప్రకారం వద్దాం. ఓకే, సిస్టమ్ CTL. ఓకే, రీస్టార్ట్ SSD ఎంటర్. ఓకే అంతేనా? ఓకేనా? సెటప్ ఓకేనా? సరే. Yes, sir. ఇప్పుడు KK యూజర్ కి వచ్చావు. వచ్చి ఇప్పుడు మళ్ళీ యూజర్ యాడ్ ఆలీ. ప్రెస్ ఎంటర్ బటన్. అరే మళ్ళీ ఎట్లా వస్తుంది ఏంటి?
మెకానిజం తప్పు అంటావా? ఇక్కడ తప్పు చేశారు సార్ మీరు అంటావా? అంతేనా? నో సార్, ఆ? నో సార్. తప్పు ఉందబ్బా ఇక్కడ. ఆ? ఏంటి వాణి, ప్రశాంతి, కాశీమల్లి, సార్. కాశీమల్లి సార్ లైన్ లో ఉన్నావా? ఉన్నా సార్, ఉండవయ్యా లైన్ లో. లైన్ లోనే ఉన్నా సార్. కోర్సు బాగా నేర్చుకో. ఓకే సార్. సరే, ఇప్పుడు ఏందంటావు? ఇది ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఏమన్నా ఐడెంటిఫై చేయగలవా కాశీమల్లి? సార్ ఏంది అంటావు ఎర్రర్ ఇది? సూడో వర్షన్ రిఫ్రెష్. ఇప్పుడు సూడోవర్స్ అనే ఫైల్లో KK1 యాడ్ చేశా, పర్మిషన్ ఆల్ అని ఇచ్చేసా. మళ్ళీ KK1 మరి ఆల్ ఇచ్చిన తర్వాత అతను ఏ కమాండ్ టైప్ చేసినా అతను రావట్లా, వర్కౌట్ అవ్వట్లేదు. అతనికి ఏంది ప్రాబ్లం అసలు ఇక్కడ? సూడో వర్షన్ రీస్టార్ట్ చేయాలి. సూడో వర్షన్ రీస్టార్ట్ చేసేది ఏం లేదు. SSHDని రీస్టార్ట్ చేసాం, సూడో వర్షన్ రీస్టార్ట్ చేసేది ఏం లేదు. అయితే ఇక్కడ నేను మాట చెప్తా చూడు. ఇప్పుడు సపోజ్ నేనున్నాను, ఇతను ఏంది, ఇతను చైర్మన్. ఇతను ఎవరు? కాలేజీ చైర్మన్. ఇతను కాలేజీ చైర్మన్ కింద ఎవరు ఉంటారని చెప్పాను? ప్రిన్సిపల్ అని చెప్పాను. ఇప్పుడు ప్రిన్సిపల్ ఎవరు? కేకే అనే వ్యక్తి ప్రిన్సిపల్. సారీ, ప్రిన్సిపల్ అనే వ్యక్తి ఎవరు? కేకేనా? రూట్ ఇక్కడ సార్ రూట్ యూజర్, ప్రిన్సిపల్ రూట్ యూజర్, యూజర్ ఐడి కొట్టాలి సార్. ప్రిన్సిపల్ రూట్ యూజరు. ఇప్పుడు వైస్ ప్రిన్సిపల్ ఉన్నాడు ఇక్కడ, వైస్ ప్రిన్సిపల్ ఉన్నాడు. వైస్ ప్రిన్సిపల్ పేరు ఏం పేరు? KK1, అంతేనా? KK1 అనేవాడు ఎవడు? వైస్ ప్రిన్సిపల్ అనుకో. రూట్ అనేవాడు ఎవడు? ప్రిన్సిపల్ అనుకో. అంటే నేనేం చెప్తానంటే, ఫోన్ చేశాను, నేనే ఫోన్ చేసి నా పేరు KK, నేను ప్రిన్సిపల్ అని చెప్పా, ఇతనికి చెప్పా ఆ మాట. లేదు, ఒక స్టూడెంట్ వచ్చాడు, స్టూడెంట్ వచ్చి సార్ మాకు ఇది ఇట్లా కావాలండి, టోటల్గా పర్మిషన్స్ కావాలా అన్నాడు. లేదా ఒక ప్రొఫెసర్ వచ్చాడు, పర్మిషన్ కావాలన్నాడు. అంటే నేనేం చేసి తెలుసా? KK అని సంతకం పెట్టేసి ప్రిన్సిపల్ అని రాసేసా. చెల్లిద్దా ఇది? చెల్లదు. లేదు సార్. రాసుకో, ఎన్నిసార్లు రాసుకుంటే, ప్రిన్సిపల్ రాసుకుంటే ముద్ర కూడా వేసుకో, నో ప్రాబ్లం. కానీ నువ్వు కాదుగా ప్రిన్సిపల్. అంటే ఏంది దాని అర్థం? నువ్వు ఎప్పుడైనా సరే వయస్సే తగిలించాలా. అంటే వైస్ ప్రిన్సిపల్, ఐఎమ్ KK, మై నేమ్ ఈస్ KK, ఐఎమ్ వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్ అని చెప్పాలా లేదా? చెప్తే గానీ అవతల స్టూడెంట్స్ కి అర్థం కాదు, చైర్మన్ కి అర్థం కాదు, లైనెక్స్ కూడా అర్థమైంది. ఎప్పుడు నువ్వు ప్రతిసారి చెప్పాలా, వైస్ చైర్మన్ అమ్మా నేను, గుర్తుపెట్టుకో నన్ను అని. అలాగే ఇక్కడ కూడా లైనెక్స్ అనేది ఇదిగో యూజర్ యాడ్ కమాండ్ అవ్వచ్చు, అర్థమైందా? యూజర్ మోడ్ కమాండ్ అవ్వచ్చు, యూజర్ డెల్ కమాండ్ అవ్వచ్చు. ఈ కమాండ్స్ అన్నిటిని రన్ చేసుకోవడానికి ఒక వ్యక్తికే పర్మిషన్ ఇచ్చింది, ఆ వ్యక్తే రూట్ యూజర్. అంటే రూట్ యూజర్ అనే వ్యక్తి ఈ కమాండ్స్ తోటి పనిచేయవచ్చు. ఇట్లాగా ఏది లైనెక్స్ తెలుసు, లైనెక్స్ ఒప్పుకునిద్ది ఆ మాట, ఆ భాష తెలుసు దానికి. ఏంది? రూట్ యూజర్ గా లాగిన్ అయ్యి నువ్వు యూజర్ యాడ్ టైప్ చేసి KK1 చేయొచ్చు, ఆలీ చేయొచ్చు, ఆలీ 2 చేయొచ్చు. ఇది యూజర్ యాడ్ తప్పితే లేదు అవకాశం, చేయొచ్చు. అదే ఇప్పుడు KK1 అనే నార్మల్ యూజర్ లాగిన్ అయ్యాడు, ఆ వ్యక్తి మరొక కొత్త వ్యక్తిని తయారు చేద్దాం అంటున్నాడు. అతను కూడా యూజర్ యాడ్ అని రాసి ఆలీ అని రాస్తే అతనికి రూట్ యూజర్ కి తేడా ఏముంది? ఈ KK1 అనే వ్యక్తి ఎవడు? సూడో యూజర్. కాబట్టి అతను ఏం చేయాలా? ప్రతిసారి తన సూడో అనే పెట్టాలా, సూడో అని రాయాల. అప్పుడు మాత్రమే లైనెక్స్ కి అర్థమైంది. ఓహో, నువ్వు సూడో యూజర్వా, ఓకే అర్థమైందిలే. నువ్వు సూడో యూజర్వే, ఎందుకంటే నువ్వు నా దగ్గర పర్మిషన్ తీసుకున్నావు, ఆ ఫైల్లో నీ పేరు ఉంది అని చెక్ చేసింది లైనెక్స్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? లైనెక్స్ చెక్ చేస్తుంది నువ్వు ఎవరెవరా అని. ఎవరినంటే, అమ్మా నా పేరు KK1, నేను సూడో యూజర్ని, ఇదిగో యూజర్ని యాడ్ చేయని యూజర్ యాడ్ కమాండ్ కొడుతున్నావు. అప్పుడు దానికి తెలియటంలా హూ ఆర్ యూ అంటుంది. ఎవరు? లైనెక్స్. రూట్ యూజర్ చేస్తేనేమో తీసుకుంటుంది, నువ్వు చేస్తేనేమో హూ ఆర్ యూ, పర్మిషన్ డినైడ్ అంటుంది నీకు. అమ్మా అదేంది పర్మిషన్ డినైడ్ అంటావు? నేను ఫైల్లో కూడా ఉన్నానమ్మా, ఇదిగో సూడోవర్స్ అనే ఫైల్లో నన్ను యాడ్ చేశాడు మీ వాడే, మరి రాదంటావేంది? నిన్ను యాడ్ చేశాడు కరెక్టే, నువ్వు ఏ కమాండ్ ఉపయోగించాలన్నా, ఏది చేయాలన్నా ముందుగా సూడో అని పెట్టాలయా. అర్థమైందా? సూడో అని పెట్టకపోతే నాకెట్ట అర్థమైంది? నేను ఒకే ఒక వ్యక్తికి ఇచ్చా ఈ కమాండ్ ని, ఎవరు? రూట్ యూజర్.
అతను మాత్రమే ఇదిగో ఇతను రూట్ యూజర్, అతను మాత్రమే యూజర్ యాడ్ అని రాసి ఆలీ అని రాస్తే వర్క్ అయింది అతనికి. మళ్ళీ యూజర్ యాడ్ అని రాసి ఆలీ 1 అని రాస్తే వర్క్ అయింది. యూజర్ యాడ్ అని రాసి ఆలీ 3 అని రాస్తే వర్క్ అయింది. మరి నువ్వెవరివి? నువ్వు స్ట్రైట్ గా వచ్చి నా పేరు కేకే, నా పేరు కేకే, నేను ఎవరిని పడితే వాడిని యాడ్ చేస్తా, నేను యూజర్ యాడ్ కొట్టి ఆలీ 5 అని కొడతా అంటే పర్మిషన్ డినైడ్. మరి ఏంది అని అడిగితే అప్పుడు చెప్పింది అది, అరే బాబు నువ్వు ఎప్పుడైనా సరే కమాండ్ ని టైప్ చేయాలంటే నువ్వు సూడో యూజర్వి, నువ్వు వైస్ ప్రిన్సిపల్ లెక్క వయసు అని చెప్పాలా, సూడో అని నువ్వు చెప్పాలి. అందుకని ప్రతి కమాండ్ కి నువ్వు సూడో యూజర్ కదా, సూడో అని రాయాల. సూడో అని రాసి యూజర్ యాడ్ రాయాల. రాసి ఇదిగో ఆలీ 5, ఆలీ 7, ఆలీ 10 మీ ఇష్టం ఏదైనా చేసుకో. అదే ఆలీ 8 అనేది. ఇప్పుడు అర్థమైందా? సూడో పెట్టాలా లేదా? మర్చిపోయారా? EC2 యూజర్ ఉన్నాడు కదా, EC2 యూజర్ sir. ఉన్నప్పుడు మనం ప్రతిసారి అది వరకు సూడో ఎం ఇన్స్టాల్ ట్రీ అని కొట్టాం, గుర్తుందా? గుర్తుంది సార్, అది ట్రీ Sudo. డయాగ్రామ్ ఓపెన్ అవడానికి. సూడో ఎందుకు కొట్టాం అప్పుడు? EC2 యూజర్ అనేవాడు సూడో యూజర్ కాబట్టి. అర్థమైందా? EC2 యూజర్ అనేవాడు సూడో కాబట్టి అర్థమైంది. అప్పుడు సూడో ఎం ఇన్స్టాల్ ట్రీ అని కొట్టాం. ఇప్పుడు అట్లాగే ఇక్కడ సూడో యూజర్ యాడ్ ఆలీ 8 ప్రెస్ ఎంటర్ బటన్, ఇదిగో పాస్వర్డ్ 1 2 3 చూసావా, వర్కౌట్ అయింది. మళ్ళీ యూజర్ యాడ్ అంటే ఒక్కసారి యూజర్ యాడ్, అర్థమైందా? యూజర్ యాడ్ ఆలీ 20 అని కొట్టా, ప్రెస్ ఎంటర్ బటన్, పర్మిషన్ డినైడ్. వై? సూడో పెట్టాలి నువ్వు. సూడో పెట్టాలి. నువ్వు సూడో యూజర్వి. లైనెక్స్ కి నువ్వు ఇలా కమాండ్ ఇస్తే లైనెక్స్ అర్థం చేసుకోలేదు. ఇలాగా కమాండ్ ఇచ్చే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు లైనెక్స్ లో, వాడే వాడిస్తేనే ఆ కమాండ్ అది లైనెక్స్ అర్థం చేసింది. నువ్వు ఇస్తే లైనెక్స్ తీసుకోదు. నువ్వెవరివి? సూడో. కాబట్టి నువ్వేం చేయాలా? సూడో యూజర్ అని చెప్పాలా. ఎస్ సూడో అని చెప్పాలా. సూడో అని రాసి ఎస్ ఫ్రెండ్స్ డైరెక్ట్ గా యూజర్ యాడ్ ఏం చేయాలా? సూడో అని రాసి యూజర్ యాడ్ అని రాసి ఆలీ 20 అని రాయి, ప్రెస్ ఎంటర్ బటన్, వచ్చేస్తాడు. సూడో అని రాసి యూజర్ యాడ్ రాసి ఆలీ 50 అని రాయి, వచ్చేస్తాడు. ఎంతైనా వచ్చేసి నువ్వు సూడో ఇవ్వకుండా ఏది పోయినా కొట్టావా, యూజర్ యాడ్ ఆలీ 100 అని కొట్టావు అనుకో, ప్రెస్ ఎంటర్ బటన్, పర్మిషన్ డినైడ్. అలాగా వైస్ ప్రిన్సిపల్ అని నువ్వు ఎట్లయితే చెప్పుకుంటున్నావో ఇక్కడ కూడా సూడో అని నువ్వు చెప్పాలి. ఎవరికి? లైనెక్స్ కి. లేకపోతే లైనెక్స్ కెనాట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్. అసలు నువ్వెవరోరా బాబు, ఈ యూజర్ యాడ్ అనే కమాండ్ నువ్వెందుకు కొడుతున్నావు? సో యూజర్ యాడ్ అనే కమాండ్ నేను పర్మిషన్ ఎవరికి ఇచ్చాను? రూట్ యూజర్ కి ఇచ్చాను. నువ్వెవడివి? నువ్వు సూడో యూజర్ అమ్మా అంటే దానికి తెలియదు, సూడో అని నువ్వు పెడితే గానీ తెలియదు దానికి. సూడో అని నువ్వు టైప్ చేస్తే గానీ దానికి సూడో యూజర్ గా నిన్ను గుర్తించదు. దాట్స్ ఇట్. అర్థమైందా? ప్రతిసారి నువ్వు చేయాలా. ఇప్పుడు సపోజ్ నువ్వు ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకో, ఎట్లాగా చేయాలా? సూడో. ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే మనం రియల్ గా అంటే ఏ సాఫ్ట్వేర్ అయినా జావా, పైథాన్, .NET ఏదైనా సరే మనం ఇన్స్టాల్ చేయాలనుకో, సపోజ్ ఇక్కడ చూడండి, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే మనకు ఒక టూల్ ఉంది అనమాట. ఇది ఎం. ఇంకోటి ఉంది ఏంది? DNF ఉంది. ఏంటది? DNF కానీ ఎం అనే టూల్ ఉపయోగించి ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ని మనం మన లైనెక్స్ మిషన్ లో ఇన్స్టాల్ చేయొచ్చు. ఇక్కడ లైనెక్స్ లో మనం సాఫ్ట్వేర్ ని మనం ఏమని పిలుస్తామంటే ప్యాకేజ్ అని పిలుస్తాం. అంటే సాఫ్ట్వేర్ అనం, లైనెక్స్ లో ప్యాకేజ్ అంటాం. ఏదైనా ఒక ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేయాలంటే ఎం గాని DNF గాని వాడాలి. ఎం అని రాసి ఇన్స్టాల్ అని రాసి పైథాన్ అని రాసిన వెంటనే పైథాన్ ఇన్స్టాల్ అయిపోద్ది. ఎం అని రాసి ఇన్స్టాల్ అని రాసి సో పైథాన్ అని రాసి జావా అని రాస్తే జావా ఇన్స్టాల్ అయిపోద్ది. అట్లా అనమాట. సో కాబట్టి ఈ ఎం అంటే ఏంటి? అదొక కమాండ్ లాగా, టూల్ లాగా. ఎం అనేది ఏంది? కమాండ్ లాగా, టూల్ లాగా. సో ఈ ఎం అనేది అందరికి పనిచేయదు. రూట్ యూజర్ కు పనిచేసిద్ది, యాజ్ వెల్ యాజ్ సూడో యూజర్ కు పనిచేసిద్ది. మరి ఎం అనేది నార్మల్ యూజర్ కు పనిచేసిద్దా? చేయదు. నార్మల్ యూజర్ గా ఉన్నప్పుడు ఎం టూల్ నీకు పనిచేయదు. ఎం అంటే ఏంది? ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ని నువ్వు ఇన్స్టాల్ చేయాలంటే కమాండ్ మాదిరి, కమాండ్ లాగా. ఈ కమాండ్ తోటి నువ్వు పని చేయాలంటే యు మస్ట్ బి ఏ రూట్ యూజర్ ఆర్ సూడో యూజర్.
అంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ని నీ మిషన్ లో ఇన్స్టాల్ చేయాలంటే నువ్వు సూడో యూజర్ అయి ఉండాలి, నీకు పర్మిషన్ ఉండాలి, లేదా రూట్ అయితే కన్ఫర్మ్. మరి రియల్ టైమ్ లో అన్ని రూటే చేస్తాడను మనం సూడో యూజర్ గానీ ఈ వర్క్ అంతా చేసి పెడతా ఉంటాం రియల్ టైం. ఎస్, నువ్వు జాయిన్ అయిన వెంటనే నువ్వు యు ఆర్ ఏ సూడో యూజర్ ఓన్లీ, నాట్ ఏ రూట్ యూజర్. సో ఇప్పుడు KK1 ఉన్నాడు. KK1 అనేవాడు ఇది కూడా ఎం రాసి ఇన్స్టాల్ రాసి పైథాన్ -y రాసేసాయి, పైథాన్ రాసేయి, ప్రెస్ ఎంటర్ బటన్. ఏమన్నాడు బాబు, దిస్ కమాండ్ హ్యాస్ టు బి రన్ విత్ ద సూపర్ యూజర్ ప్రివిలేజెస్ అండర్ ద రూట్ యూజర్ ఆన్ ద మోస్ట్ సిస్టమ్స్, బట్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎంటర్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రన్ దిస్ కమాండ్, ఎర్రర్ అని చూపిస్తుంది. వై? బికాస్ రూట్ యూజర్ చేసే పని నువ్వు చేస్తున్నావా? రూట్ యూజర్ అంటే ఎవరు? సూపర్ యూజర్ నే రూట్ యూజర్ అంటాం. ప్రివిలేజెస్ అన్నావా? ఎస్, సూపర్ యూజర్ ప్రివిలేజెస్, రూట్ యూజర్ ప్రివిలేజెస్. ఓకే, రూట్ యూజర్ ప్రివిలేజెస్ నీకు లేవు. అరే నేను ఆడు ఇచ్చాను కదా, ఇచ్చావు కరెక్ట్, ఇక్కడ ఎం అని పెట్టాలి నువ్వు, అంతే. నీకు ఉంది కానీ నువ్వు దాన్ని గుర్తు చేయాలి ప్రతిసారి. ఎవరికి? లైనక్స్ కి. ఏమని? అమ్మా నేను సూడో యూజర్ని కాబట్టి సూడో SUDO రాసి ఎం రాసి ఇన్స్టాల్ రాసి పైథాన్, ప్రెస్ ఎంటర్ బటన్. చూసావా? ఎస్ బాబు, ఇది ఫైల్ సైజ్ ఇంతమ్మా, మరి ఈస్ దిస్ ఓకే ఫర్ యూ టు ఇన్స్టాల్ ఇన్ యువర్ మిషన్ అంటది, అది కన్ఫర్మేషన్ కోసం. అప్పుడు వై, ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. పైథాన్ ఇన్స్టాల్ అయిపోద్ది. జావా, అసలు జావా అనేది ఎన్ని వర్షన్స్ మనకు ఉన్నాయో చూసుకోవాలంటే ఎస్, ఎం వాట్ ప్రొవైడ్స్, ఇది మీకు అర్థం కాదులే, PROVIDS జావా, వాట్ ప్రొవైడ్స్ జావా, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, చూసావా బాబు, జావా అనేది 22 వర్షన్ ఉంది. ఎస్, ఇక్కడ చూస్తే 17 ఉంది, తర్వాత 11 ఉంది, తర్వాత 8 ఉంది. నీకు ఏ వర్షన్ కావాలి బాబు అంటుంది అది. అప్పుడు ఆ వర్షన్ ప్రకారం మనం జావాని ఇన్స్టాల్ చేస్తాం. ఎక్కడ? మన మిషన్ లో. ఎస్, ఎలా ఇన్స్టాల్ చేయాలో సేమ్ థింగ్, సూడో ఎం ఇన్స్టాల్. ఎస్, ఇదిగో ఇది తీసుకోవాలి లింక్, అర్థమైందా? ఈ లింక్ తీసుకోవాలి. ఎస్ ఫ్రెండ్స్, ఈ లింక్ తీసుకొని మనం స్ట్రైట్ గా ఇన్స్టాల్ చేసి పక్కన పడేయచ్చు. సో ఇది ఇట్లా ఎప్పుడైతే ఇదిగో లైనక్స్ లో ఏదో సెలక్షన్ చేసావో, సెలక్షన్ చేసిన వెంటనే అది కాపీ అయిపోద్ది. మళ్ళీ కిందకు వచ్చేసి జస్ట్ రైట్ క్లిక్ నొక్కితే అది పేస్ట్ అయింది కింద. చూసావా? పేస్ట్ అయింది కింద. ఎస్, కింద పేస్ట్ అయింది చూసావా? ఎస్ ఫ్రెండ్స్, కింద పేస్ట్ అయింది. తర్వాత ఇప్పుడు ఇక్కడ రాయాలి ఏమని? సో ఎం ఇన్స్టాల్, దట్స్ ఇట్, ఓవర్. లాస్ట్ లో ఇదిగో ఇక్కడ వై తగిలిచ్చేసే, ఎందుకంటే సారికి కింద YYSS కొట్టాలి కదా, కొట్టకుండానే స్ట్రైట్ గా డౌన్ ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. -y రాస్తే అంటే సూడో అనేది కన్ఫామ్ గా రాయాలి. సూడో ఎం, ప్రెస్ ఎంటర్ బటన్. చూసావా? ఇన్స్టాల్ అయిపోయింది. అదే నేను నార్మల్ యూజర్ గా ఉన్న నేను ఏం చేయలేను, నేను సూడో యూజర్ని కాబట్టి అన్ని చేయగలుగుతున్నాను నేను. సో రియల్ టైంలో మనం ఇలాగే వర్క్ చేస్తాం నార్మల్ యూజర్. అంటే మన రోల్ అది యాక్చువల్ గా. మిగతా వాళ్ళందరూ నార్మల్ యూజర్స్ అవుతారు, సిస్టమ్ యూజ్ చేస్తూ ఉంటారు. మనం ఏంది మొత్తం అడ్మినిస్ట్రేషన్ లెవెల్ ఆఫ్ కైండ్ ఆఫ్ వర్క్ మొత్తం మనం చేస్తాం. సో ఇప్పుడు సూడో యూజర్ KK1 అనే వ్యక్తికి సూడో అని ఇచ్చి, ఎస్ ఫ్రెండ్స్, యూజర్ యాడ్ ఇచ్చి ఆలీ 200 ఇచ్చాను అనుకో, అప్పుడు ఏమైంది? యాడ్ అవుతాడు లేదా? ఆలీ అయిపోయాడు. అదే అక్కడ నేను KK1 అనే వ్యక్తిని ఇక్కడ డిలీట్ చేశాను అనుకో, ఎక్కడ రూట్ యూజర్ లోకి వెళ్ళి KK1 అనే వ్యక్తిని తీసి పడేస్తాం. అలాగా AM ETC సూడోవర్స్. ఏంది కాశ్యం అలీ, అర్థమవుతుందా లేదా? సార్ అర్థమవుతుంది. ఇందాక రీస్టార్ట్ చేయాలన్నావు కదా, ఇప్పుడు అర్థమైందా? సార్ ఇప్పుడు ఇక్కడ నేను KK1 ని డిలీట్ చేస్తున్నా, ఈ ఫైల్లో నుంచి చేసేసా. KK1 డిలీట్ చేసి ఇదిగో కోలన్ రాసి ఎక్స్ రాసి, ఎస్ ఫ్రెండ్స్, కోలన్ రాసి ఎక్స్ రాసి ఎక్స్ప్లెనేషన్ మార్క్ రాసి ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. KK1 కి ఇప్పుడు ఏమైనా ఉందా? ప్రివిలేజెస్, సూడో యూజర్ యాక్సెస్ ఉందా? లేదు.
సూడో యాక్సెస్ ఉందా KK1 కి? లేదు. సూడో 1 కి KK1 కి సూడో యాక్సెస్ లేదు. అప్పుడు ఇతను ఏదైనా చేయగలడా? ఎస్. ఏం చేయలేడు. సూడో ఇప్పుడు నేను శాంపిల్ గా సూడో యూజర్ యాడ్ ఆలీ 300 ఇచ్చా శాంపిల్ గా ఊరక. ప్రెస్ ఎంటర్ బటన్. చెప్పేసింది ఏమని? బాబు KK1 ఈస్ నాట్ ఇన్ ద సూడోవర్స్ ఫైల్. ప్లీజ్. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది, ఎంతమందికి అర్థం కాలేదు? ఎస్ సార్, అర్థమవుతుంది సార్. అందరికి అర్థమవుతుందా? ఎస్ ఎస్ సార్. సార్. క్లాస్ చెప్పేటప్పుడు మాత్రం దయచేసి హంబుల్ రిక్వెస్ట్, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకో, ఫోన్లు సైలెంట్ లో పెట్టుకో. ఒకసారి ఫోను, ఒకసారి KK క్లాస్ బోర్డు, ఒకసారి KK ఏం చెప్తున్నాడో తెలిస్తే వేస్ట్. అసలు పరమ ఇక క్లాస్ వింటమే వేస్ట్, ఫోన్ మాట్లాడుకోవడం వేస్ట్ నా దృష్టిలో అయితే. ఒకసారి ఫోన్ కిందకి పైకి కిందకి పైకి అది ఇది అది వాళ్ళు వీళ్ళు నో 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 నో. ఒకసారి కూర్చున్నామంటే అదే ప్లేస్ లో ఉండాలా, అదే నోట్స్ రాయాలా, అదే కంటెంట్ వినాలా. క్లాస్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళాలంటే నో ఫోన్స్, నో చాటింగ్స్, నథింగ్, నో టాకింగ్స్. ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ మీరు అంటే సరదాగా ఉన్నప్పుడు కూడా అరే క్లాస్ ఏముంది లేరా మేమందరం ఇక్కడ ఉంటాం చుట్టూ కూర్చుంటాం వినరా ఏం కాదంటారు ఫ్రెండ్స్. తెలియదు పాపం వాళ్ళకి. తెలియదు కాదు సార్, వాళ్ళు ఐటీలో వర్క్ చేసేవాళ్ళే సార్ అంటే వాళ్ళు సీరియస్ గా ఉండరు, సిల్లీగా ఉంటారు అనమాట. ఎందుకు అంతా జరిగిపోతుంది కదా. సాయంత్రం 11 గంటలకు లాగిన్ మనవాడికి, లేదా 10 గంటలకు లాగిన్ ఉంటుంది, లేకపోతే ఉదయాన్నే లాగిన్ అయిపోయి ఖాళీగా వచ్చి కూర్చుంటాడు. ఏం చేస్తాడు తెలియదు ఆయనకి. కాబట్టి నేను సలహా ఇచ్చేది ఏంటంటే దయచేసి అవతల వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళ కెరీర్ వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళు ఎదగటం వాళ్ళకి ఇంపార్టెంట్. మనం ఏం చేయాలా? అరే క్లాస్ ఉందా, సరే చక్కగా వినరా, నేను వెళ్ళిపోతాలే బయటకు అనాలి అంతే. చాలా మంది అట్లా చేయటంలా కూర్చుంటారు, మొత్తం కూర్చొని సొల్లంతా చెప్తా ఉంటారు. ఇక వినాలా, సావాలి. ఇక ఇది క్లాస్ వినాలా, ఇది చేసుకోవాలా. మనోడు మ్యూట్ లో పెట్టుకొని క్లాస్ ఇంటర్నెట్ నటించి అంటే ఎంతో మందిని నేను చూసి అట్లా. అందుకోసం మీ అందరికి నేను మంచి సలహాలు ఇస్తా ఉంటాను. దయచేసి కెరియర్ ని స్పాయిల్ చేసుకోకండి, ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా పైకి రావడానికి కృషి చేయండి. థ్యాంక్ యూ. సార్ ఓకేనా? సార్ సార్ ఆ, సార్ రూట్ యూజర్ లో ఈ SSHD రీస్టార్ట్ చేస్తాం కదా సార్. ఆ. రిజిస్టర్ స్టాటస్ చెక్ చేసినాక దాని తర్వాత ఎగ్జిట్ చేయడానికి రావట్లేదు సార్. నేను క్యూ ట్రై క్యూ చేశాను క్యూ ఆప్షన్, సార్. క్యూ 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 క్యూ. స్మాల్ ఓకే క్యూ, సార్. క్యాపిటల్ క్యూ. అదే 2 days నుంచి మీరు మైక్ హోల్డ్ లో పెడుతున్నాడు, అడుగుదాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఇది క్యూ ఇదేనా? ఎస్ సార్. క్యూ 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 నొక్కగానే ఫైల్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. ఇదిగో చూడు ఒకసారి. ఇది Yes, sir. ఇదే కదా నువ్వు అడిగేది, సిస్టమ్ CTL CTL స్టేటస్ TUE. అంతేనా? ఎస్ సార్. ఇదేగా. ఎస్ సార్. సో ఇదిగో చూడు, నేను ఒక బటన్ ప్రెస్ చేస్తున్నా, చేసిన తర్వాత అది పోద్ది. వెళ్ళిందా? ఎస్ సార్. చూసావా? అది వచ్చేసింది. క్యూ. మళ్ళీ చూపిస్తా చూడు. ఇది ఇలా ఉందా? ఇలా Yes, sir. ఉన్నాం కదా. ఎస్. ఇప్పుడు నేను ఒక కీ ప్రెస్ చేస్తాను, ఇక్కడ బయటకు వచ్చేసాను చూసావా? ఇదిగో ఎస్ సార్. బయటకు వచ్చేసాను. వచ్చిన తర్వాత నేను క్లియర్ అని నొక్కుతున్నా, క్లియర్ అయిపోయింది. క్యూ, ఓకే సార్. క్యూ. స్మాల్ క్యూ ఆర్ క్యాపిటల్ క్యూ. క్యూ. ఓకే సార్. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇంకా అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు మెయిల్ ఇవ్వండి, నేను చూస్తాను. ఓకేనా? సో జాగ్రత్తగా మరి కష్టపడండి. ఓకే, థ్యాంక్ యూ. Sir, థ్యాంక్ యూ సో మచ్. sir. అండ్ Sir, ETC sudo hours, VI sudo same files sir. రెండు సేమ్ ఫైల్స్. రెండు సేమ్ ఫైల్సే. ఓకే. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు. యాక్చువల్ గా ఏంటంటే రెండు సేమే. అదే సార్. చూడండి, సూడోవర్స్ సో ఒక ఫైల్ యాక్చువల్ గా. సూడోవర్స్ ఫైల్ కెన్ బి ఓపెన్డ్ ఇన్ 2 ways. సూడోవర్స్ ఫైల్ కెన్ బి ఓపెన్డ్ ఇన్ 2 ways. ఫస్ట్ వే, సెకండ్ వే. ఫస్ట్ వే ఇది am etc సూడోవర్స్ ఇలాగా ఓపెన్ చేయొచ్చు. VI sudo ఇలాగా కూడా ఓపెన్ చేయొచ్చు. అయితే దానికి దీనికి తేడా ఏంది? కంటెంట్ అదే వచ్చిద్దా? కంటెంట్ సేమ్ టు సేమ్. అయితే ఇక్కడ ఇప్పుడు ఇలా ఓపెన్ చేసినప్పుడు, ఇక్కడ ఇలా ఓపెన్ చేసినప్పుడు సేమ్ కంటెంట్ సేమ్ ఫైలే ఓపెన్ అయింది. అయితే VIM etc sudoవర్స్ తో మనం ఫైల్ ఓపెన్ చేసినప్పుడు
మనం ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్స్ అనేది మనకు తెలియదు అనమాట. అందువల్ల రిస్క్ అయింది. యాక్చువల్గా విఏఎం ఈటీసీ సూడోవర్స్ లో చేస్తే ఏదన్నా ఇఫ్ ఐ డన్ ఎనీ మిస్టేక్స్ ఇన్ దిస్ ఫైల్ దిస్ విల్ నాట్ యునో దిస్ విల్ నాట్ డిస్ప్లేడ్ ఆన్ యూ. ఇక్కడ మాత్రం ఏం జరిగింది, విఏ సూడో తోటి మనం ఈ ఫైల్ ఓపెన్ అంటే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పాలి, రేపు చెప్తాను నేను. ఇప్పటికే లోడ్ ఎక్కువ అయిపోయింది అందుకని. దీంతో అదే చేసినప్పుడు ఏమైందంటే ఏదన్నా మిస్టేక్స్ ఏదైనా చేస్తే వెంటనే అది డిస్ప్లే చేసి ఏ బాస్ ఫలానా లైన్ లో మిస్టేక్ చేసావు రెక్టిఫై చేసుకోమ్మా అని చెప్పింది. ఎప్పుడు సేవ్ చేసేటప్పుడు దీంతో ఓపెన్ చేసినప్పుడు నువ్వు ఏ మిస్టేక్ చేసినా అది నీకు చెప్పదన్నమాట. ఇట్ విల్ నాట్ డిస్ప్లే బట్ దిస్ విల్ డిస్ప్లే టు యూ. ఎస్ అంతే. దిస్ ఫైల్ కెన్ బి ఓపెన్ ఇన్ 2 ways. 2 విధాలుగా ఈ ఫైల్ ను ఓపెన్ చేయొచ్చు. నేను ఫస్ట్ మోడల్ చెప్పాను, రెండో మోడల్ రేపు చెప్తా. అట్లా కొంచెం Okay, టైం తీసుకొని చెప్తాను. అంతే, రెండో మోడల్ చెప్పేది ఇంతే. ఇక చెప్పేది ఎర్రర్స్ ఇక్కడ రెక్టిఫై అవుతాయి, ఇక్కడ ఎర్రర్స్ డిస్ప్లే అవుతాయి, ఇక్కడ ఎర్రర్స్ డిస్ప్లే అవ్వవు, అంతే తేడా. బట్ సేమ్ ఫైల్. ఓకే, అదే సార్. గుడ్. నీకు డౌట్ ఉందా? Thank you, అదే sir. అవును సార్, అది అది అడుగుదామని చివరిలో అడుగుదామని. అవునవును, డౌట్ అది ఏం లేదు. విఐ సూడో అన్నా అదన్నా రెండు ఒకటే. సూడోవర్స్ ఫైల్స్ ని 2 విధాలుగా మనం ఓపెన్ చేస్తాం. అట్లా ఓకే సార్. ఎర్రర్ క్యాచ్ అవుతాయి ఒక దాంట్లో, ఇదేమో ఎర్రర్స్ క్యాచ్ అవ్వదు రెండో దాంట్లో. అంతే, అదే సార్. మనం చేసిన దాంట్లో ఎర్రర్స్ క్యాచ్ అవ్వవు. యాక్చువల్గా ఎన్ని తప్పులైనా చేయి, ఎర్రర్స్ క్యాచ్ అవ్వవు. దానివల్ల రిస్క్ అయింది. రియల్ టైంలో మనం విఐ సూడో వాడతాం. అదే సార్. ఇది సింపుల్ గా ఉంటుందని నీకు ఇది చెప్పాను ఫస్ట్. ఓకేనా? అదే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Okay, friends, so let us stop here for today and we discuss tomorrow. Thank you so much. రేపు కూడా 5K కదా సార్ క్లాస్? Yeah, yes. 5. Please same link. Okay na? Same link. ఓకే సార్. Okay. Yes, Vinay Kumar, Xsiri, ఎలా ఉన్నావు? అటెండ్ అవుతున్నావా క్లాసెస్? ఎం వినయ్ కుమార్ అండ్ వీరు రాలేదా? వీరేంద్ర, సుప్రజ, సాయి కుమార్. ఎస్, ఎం వినయ్, సాయి కుమార్ అర్థమవుతున్నాయి క్లాస్? అర్థమవుతుంది సార్. ఈరోజు క్లాస్ ఓకేనా? ఓకే సార్. ప్రాక్టీస్ చేయగలవా? చేస్తున్నాం సార్. ఒకసారి మళ్ళీ వీడియో పెట్టగలుగుతారా సార్? యా పెడతాం తప్పకుండా, నో ప్రాబ్లం. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. బాయ్. థ్యాంక్ యూ సార్. ఎస్.